శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఈ ప్రశ్న ఎలా అడగాలో అనేది తెలియటము లేదు, మీరే అర్థం చేసుకుని వివరించగలరు. ఈ విశ్వములో ఉన్నది మొత్తం ఒకటే అయితే, రెండోది లేదు అన్నది నిజమైతే, ఇది అంతా ఒక సైకిల్లా అనిపిస్తున్నది. మరుజన్మ కూడా లేదు అనిపిస్తున్నది. పుట్టేది లేదు, చనిపోయేది లేదు అని అనిపిస్తున్నది. మరి కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితముగా జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ఏ రూపములో ఏ విధముగా అనుభవిస్తారు? ప్రశ్న మీకు అర్థము అయితే వివరించగలరు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, అసలు ఉన్నదంతా ఒకే శక్తి అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని ఆత్మశక్తి లేదా బ్రహ్మము, ఆ స్థితిని మోక్షము, ఆత్మసాక్షాత్కారము ఇలా అంటున్నాం కదా. ఉన్నదంతా ఒకటే శక్తి అయితే అసలు రెండోది అనేది ఈ సృష్టిలో లేకపోతే, లేదని కదా చెప్పుకునేది ఆత్మజ్ఞానంలో. అప్పుడు ఇదంతా వీరికి ఒక సైకిల్లా అనిపిస్తుంది. సైకిల్ అంటే ఏంటి? గుండ్రంగా రిపీట్ అవుతున్నట్టు. ఒక సైకిల్ అంటే ఒక చక్రము అని, అదే అలా తిరుగుతూ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తున్నది. మరుజన్మ కూడా లేదేమో అనిపిస్తున్నది. అంటే అసలు జన్మలు లేవేమో అనిపిస్తున్నది. పుట్టేది లేదు, చనిపోయేది లేదు. మరి కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితముగా కనిపిస్తున్నది. ఇది ఏ రూపములో ఏ విధముగా అనుభవిస్తారు? ప్రశ్న అర్థమైతే వివరించగలరు. ఇది అడగటం చక్కగానే అడిగారు. ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్న అందరికీ అర్థమయ్యి అర్థం కాని స్థితిలో పుట్టేటువంటి ప్రశ్నలేవి. అంటే ఆత్మశక్తి అనేదాన్ని ఒప్పుకుంటున్నాం, లేదా దైవశక్తి అనేదాన్ని ఒప్పుకుంటున్నాం, లేదా ప్రకృతి శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి అనేదాన్ని ఒప్పుకుంటున్నాం. ఆ శక్తి మొత్తం ఒకటే అని ఆత్మజ్ఞానంలో చెబుతున్న దాన్ని అంగీకరిస్తున్నాం. అప్పుడే ఈ మార్గంలోకి వస్తాం, ఈ వింటాం. అసలు అప్పుడు ఏమవుతుంది? కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే, అదంతా ఒకటే అయితే అసలు ఇక్కడ ఏమీ లేదు కదా అనేదాన్ని మనసు తీసుకుంటుంది. అంటే అదంతా ఒక్కటే అయినప్పుడు ఇన్ని ఉండడానికి అవకాశం లేదు కదా అని మనసు తీసుకుంటుంది. ఆ తీసుకుంటున్నప్పుడు అందులో ఇదంతా ఒక సైకిల్లా అనిపిస్తుంది. అంటే అది మనం చెప్పుకుంటూనే ఉంటాం, ఆత్మజ్ఞాన మార్గంలో చెప్పుకుంటూనే ఉంటారు. ఇదంతా దానిలోనే జరుగుతున్న ఒక చర్యలు ఇవన్నీ. అవి కొంత అర్థమయ్యి కొంత అర్థం కాకంటే, కొంత భౌతికత, శరీరపరమైన భావాలు కలుపుకుంటూ, కొంత ఆత్మజ్ఞానాన్ని కలుపుకుంటూ, అంటే ఆత్మజ్ఞానపరమైన భావాలలో ఆలోచన చేస్తున్నాం. అంత శక్తి అంతా ఒకటేనే. కానీ జీవించేటప్పుడు కర్మ సిద్ధాంతం కనపడుతుంది. జీవించేటప్పుడు బాధలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి. అసలు అదంతా ఎందుకు? ఈ శరీరం నేనని తెలుస్తుంది, శరీరపు ఆకలి తెలుస్తుంది, శరీరానికి అవసరాలు ఉన్నాయి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. అసలు ఇవే కర్మలు కదా శరీరానికి. ఎక్కడో కర్మ సిద్ధాంతం మనం తప్పులు చేసి వాటి ఫలితాలు అనుభవించడం అక్కడ దాకా కూడా అక్కర్లా. శరీరం ఉందని తెలుస్తుంది, ఆ శరీరానికి నిత్య ఆకలి ఉంది, దానికి ప్రయత్నించుకుంటున్నాం. నిత్యం ధన సంపాదనకి ఏదో ఒక ప్రయత్నం అందరూ చేయాల్సింది. ఒక భిక్షగాడు కూడా భిక్షాటంలో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కర్మ సిద్ధాంతం బాగానే కరెక్ట్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అన్నప్పుడు మరి అసలు ఉన్నదంతా ఒకటే శక్తి, ఇక్కడ ఏమీ లేదు, ఈ చావులు లేవు, ఈ పుట్టుకలు లేవు, ఇవన్నీ ఉన్నట్టుగా భావించుకుంటున్నాము, మనం అనుకుంటున్నాము అనేటువంటి ఆత్మజ్ఞానపు మాటలు వింటున్నాం. కానీ కర్మ సిద్ధాంతం మాత్రం అనుభవంగా కనపడుతుంది. అసలు మరుజన్మలు ఉన్నాయో లేవో, ఎందుకంటే అంతా ఒకటి అయినప్పుడు ఇంకా జన్మ ఏంటి, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, పెరగటం ఏంటి, మళ్ళీ ఇది జీవితం ఏంటి, మళ్ళీ చచ్చిపోయిన మనిషి మళ్ళీ పుట్టడం ఏంటి, మోక్షం వచ్చే వరకు పుడుతూ ఉండటం ఏంటి, అసలు జన్మలు లేవేమో అంటే మనసు అనేక రకాలుగా అనుకుంటూ ఉంటుంది. ఆ స్థితిని అనుభవంగా పొందే వరకు. అనుభవం అవ్వదు, కానీ అనుభవం అనే పదమే వాడాలి అక్కడ. అది నేనని తెలిసే వరకు, ఆ స్థితి అర్థమయ్యే వరకు మనసు అర్థమవుతున్నటువంటి భాషా పదజాలాలను పట్టుకొని, భావాలను పట్టుకొని
శరీరపరంగా అన్వయించుకోలేక, శరీరపరంగా అనంతం అవ్వలేక, శరీరపరంగా ఏకత్వ భావంలోకి వెళ్ళలేక, శరీరపరంగా పరిమిత భావంలో ఉండి కర్మలను అనుభవిస్తూ కర్మ సిద్ధాంతం నడుస్తుందని గ్రహిస్తూ, ఎందుకంటే శరీరమే కర్మ శరీరం, అటు ఆత్మజ్ఞానాన్ని వింటూ ఆ ఆత్మజ్ఞాన అనుభూతి అంటే నాలో ఉన్న ప్రాణశక్తి ఎరుక, ఆత్మజ్ఞానం అంటే ఇంకేమీ లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా సులువుగా ఇది మీకు అర్థం అవడానికి ఒకటే విధానం. ఒకటి, నేను శరీరము, ఇది నిజం, ఇందులో అబద్ధమేం లేదు. ఆ శరీరానికి అవసరతలు ఉన్నాయి. ఆ శరీరం పుట్టింది, పెరుగుతుంది, మరణిస్తుంది. పుట్టుకకి మరణానికి మధ్యలో అది కదులుతూ సాగుతున్నటువంటి దానిని జీవితము అన్నాం. శరీరం జీవిస్తున్నది. అలా శరీరం జీవిస్తున్నప్పుడు దానికి అనేక అవసరాలు ఉన్నాయి జీవించటానికి. ప్రాణవాయువు పీల్చుకోవాలి, పంచభూతాలు కావాలి, ఆహార పదార్థాలు తినాలి, మలమూత్ర విసర్జనలు చేసుకోవాలి. అవి కాక ఇంకా శరీరం బ్రతకటానికి చుట్టూ చూసుకోవాలి, శబ్దాలు వినాలి, వాసనలు తెలుసుకోవాలి, స్పర్శలు తెలుసుకోవాలి. ఇవన్నీ బ్రతకడానికి అవసరం. శబ్దస్పర్శ రూపరస గంధములు. తినేటప్పుడు రుచి తెలుసుకోవాలి. ఇవన్నీ బ్రతకడానికి అవసరమైన చర్యలు. ఈ చర్యలే తర్వాత కోరికలుగా మలుచుకున్నాం, అంటే సినిమాలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు చూడటం ఎందుకు, చుట్టూ ఏం జరుగుతుందో, ఎక్కడ నడుస్తున్నానో, ఎక్కడ కూర్చుంటున్నాను, ఎక్కడ తింటున్నాను, ఏం తాగుతున్నాను చూసి కదా బతుకుతాం. దానికి మనం సినిమాలు తయారు చేసుకున్నాం. చూడటానికి అవసరమైన దృశ్యాలు తయారు చేసి కోరికలుగా మలుచుకున్నాం. అలాగే శబ్దాలను కోరికలుగా మలుచుకున్నాం. అలాగే రుచుల్ని కోరికలుగా మలుచుకున్నాం. అలాగే స్పర్శల్ని కోరికలుగా మలుచుకున్నాం. అలాగే వాసనల్ని కోరికలుగా మలుచుకున్నాం మనం. కానీ అవన్నీ బ్రతకటానికి అవసరం. జస్ట్ బ్రతకటానికి అవసరమైన శరీర రక్షణకు అవసరమైన ఏర్పాట్లు పంచేంద్రియాలు, అంతే తప్ప కోరికలు కాదు. కోరికలుగా మనం మలుచుకుంటున్నాం. అది గమనించుకోవాలి. ఆ స్థాయిని మార్చుకొని కోరికలు చేసుకుంటున్నాం. సహజ సిద్ధంగా అవి శరీర రక్షణకు, అంటే శరీరం జీవించటానికి అవసరాలు. కాబట్టి శరీరం నిజం, అది జీవించటం నిజం, అది పుట్టడం నిజం, అది పెరుగుతూ ఉండటం నిజం, అది మరణించటం నిజం. అది పుట్టుక నుంచి మరణం వరకు జీవించే కాలములో నేను జీవిస్తున్నాను అనే అవసరాలన్నీ తీర్చుకుంటూ జీవించటం నిజం. అయితే అవసరాలే తీర్చుకుంటున్నామా అంటే, శరీరపరమైన కనీస అవసరాలు తీర్చుకుంటూ సంతృప్తిగా జీవించే వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. కానీ శరీర విషయాలను, అవసరాలను కోరికల కింద మలుచుకుని, ఇప్పుడు కన్నుని బ్రతకటానికి శరీరానికి ఆపద రాకుండా, చెవుని బ్రతకటానికి శరీరానికి ఆపద రాకుండా, శబ్దస్పర్శ రూపరసగంధముల పంచేంద్రియాలన్నింటినీ శరీరానికి ఆపద రాకుండా రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటూ కోరికల వైపు తీసుకెళ్లకుండా ఉంటే అసలు మనిషికి అంత పెద్ద ఖర్చులు, విషయాలు, విశేషాలు ఏమి ఉండవు. ఇప్పుడు జంతువులకి సినిమా హాళ్ళు లేవు, బట్టలు లేవు, చెప్పులు, అంటే బట్టలు లేకుండా బతకమని కాదు. మనిషి తయారు చేసుకున్న విలాస భోగ వస్తువులు, రుచులు, విషయాలు, పంచేంద్రియ సంబంధిత అనేక విషయాలు ఈ ప్రపంచంలో దేనికి లేదు. సృష్టి సహజమైన దేనికి లేదు. మనిషి అన్ని తయారు చేసుకున్నాడు. వాసనలకి అగరబత్తీల నుంచి సెంట్ల వరకు ఎన్ని కోటాను కోట్లు తయారు చేశాడు. శరీర రక్షణకు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బట్టలు వేసుకున్నాం, శరీర రక్షణ, దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. అలా చక్కగా ఒక సంస్కారవంతమైన జీవితం జీవించుకుంటున్నాం. అలా అవసరాల పరంగా జీవించే మనిషికి కోరికల పరంగా వాటిని మలుచుకోకుండా ఉన్న మనిషికి అంత ప్రయాస ఉండదు. అధిక ప్రయాస కోరికల వలన పడుతున్నాం మనం. అవసరాలకి కోరికలకి డిఫరెన్స్ మనకు తెలియట్లా. కానీ ఏదైనా శరీరపర జీవితం నిజం, ఓకే, అందులో అసత్యం లేదు. ఈ శరీరపర జీవితంతో మనం అనుభవించే విషయాలన్నీ, గ్రహించిన విషయాలన్నీ మనకు ఒక 100 ఏళ్ల ఆయువు ఉంది అని అనుకుంటే, 100, 90, 80, 70, 60 అనుకుంటే, ఎందుకంటే ఉంది కదా పుట్టిన కాడి నుంచి మరణం వరకు, మొదటి నుంచి మనకు అన్ని విషయాలు కంటిన్యూటీ గుర్తుంటే తప్ప జీవించటం కుదరదు ఎక్కడ. ఎందుకంటే మధ్యలో నిద్రపోయి లేస్తూ ఉంటాం. మనం నిద్రలో అన్నీ మర్చిపోతాం, వదిలేస్తాం, నిద్రపోతాం. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి అన్నీ గుర్తు రావాలి. అలాగే మెలకువలో కూడా అన్నీ గుర్తుండాలి. కాబట్టి ఆ గుర్తుండే ప్రాసెస్ శరీరమే చేసుకుంది. దాన్నే సృష్టి అంటారు. అది శరీరంలో ఉంది. ఆ గుర్తుండే ప్రాసెస్ పేరు మనసు.
ఈ శరీరం నేనని గుర్తుంటుంది, సృష్టి అంతా గుర్తుంటుంది, వస్తువులు గుర్తుంటాయి, విషయాలు గుర్తుంటాయి, పంచేంద్రియాలతో మనం గ్రహించినవన్నీ గుర్తుంటాయి, అనుభవించినవన్నీ గుర్తుంటాయి. కాబట్టి మనసు ఉంది. ఆ మనసు మళ్ళీ అన్నింటినీ గుర్తు చేస్తుంది. నన్ను నాకు గుర్తు చేస్తుంది, నాకు సంబంధించిన అన్నింటినీ గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేసిన వాటితో జీవిస్తూ ఉంటాను. జీవించటం అంటే అంతే, శరీరాన్ని కదులుతూ జీవిస్తూ ఉంటాను. అదే జీవించటం. కాబట్టి నాకు మనసు ఉంది, అది నిజమే. మనసు ఏ రూపంలో ఉంది? మనసుకి ఏ రూపము లేదు. శరీరం ఎలా ఉందో నాకు తెలుసు, మనసు ఎలా ఉందో తెలియదు. మనసు అంటే ఆలోచనల సమూహము, జ్ఞాపకముల సమూహము, గుర్తుల సమూహము, మొత్తం నేను అనుభవించిన విషయాల సమూహము. అక్కడ విషయాలు పదార్థాలు ఉండవు, వాటి జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ భావాలు ఉన్నాయి, ఆ గుర్తులు ఉన్నాయి అంతే. కాబట్టి మనసుకు రూపం లేదు, మనసుకు రూపం లేదు, మనసుకు గుణం లేదు, స్వభావం లేదు, ఏమీ లేదు. అది శక్తి స్వరూపము అన్నారు. అటువంటి దాన్ని ఏమని పిలిచారు అంటే, ఒక శరీరంలాగా, ఒక చెట్టులాగా, పుట్టలాగా, గుట్టలాగా, సృష్టిలో ఉన్న విషయాలలాగా, పదార్థంలాగా రూపము లేనప్పుడు, గుణము లేనప్పుడు, శబ్దస్పర్శ రూపరస గంధములుగా అది లేనప్పుడు, కానీ ఉన్నది అని తెలుస్తున్నప్పుడు దాన్ని శక్తి అని పిలిచారు. దాని పేరు శక్తి. అది శక్తి అంటే ఏంటంటే ఉన్నది, కానీ ఇలా ఉన్నదని చెప్పడానికి అనువుగా లేదు అంతే. అది మనసు. కానీ ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఆలోచనలు పుడుతున్నాయి కాబట్టి, భావాలు పుడుతున్నాయి కాబట్టి. కాబట్టి నాకు మనసు ఉంది అంటే శక్తి స్వరూపమైన మనసు ఉంది. శరీరమే స్వరూపం, మాంస స్వరూపమైన శరీరం ఉంది. ఆ శరీరం నిరంతరం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది, ఎప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటుంది. నిరంతరం శరీరం మార్పులకు లోనవుతుంది అంటే కదులుతుంది. కదలటం అంటే మనం నడవటం, మనం పనిచేయటం అని కాదు. అంతర్గతంగా కూడా శరీరం మార్పులకు లోనవుతూ కదులుతూనే ఉంది. ప్రతి కణజాలము కదులుతూనే ఉంది. స్థిరత్వం లేదు అసలు శరీరంలో. అలా కదిలి 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 మరణానికి వెళ్తుంది, అంటే అంతానికి వెళ్ళిపోతుంది. అలా పుట్టిన ప్రతిదీ కదులుతూ అంతానికి వెళ్ళటమే ప్రకృతి ధర్మము, సృష్టి ధర్మము. దాన్నే ప్రకృతి సృష్టి అని పిలిచారండి. ఈ ప్రకృతికి సృష్టికి అంటే మన శరీరం అనే ప్రకృతికి సృష్టికి ఆధారము మనసు. అన్నింటినీ గుర్తుపెట్టుకొని మన ఆయువు ఎంతకాలం అంతకాలం ఆ గుర్తుల్ని చెబుతూ ఉంటుంది, అదే మనసు. కాబట్టి మన మనసు ఉంది. మనసు ఎలా ఉంది? శక్తి స్వరూపముగా ఉంది. శక్తి స్వరూపమైన మనసులో ఉన్న విషయాలేంటి? భావరూపంలో జ్ఞాపకాలుగా ఉన్నాయి అంతే. జ్ఞాపకాలు, జస్ట్ గుర్తులు, జ్ఞాపకాలు. ఫలానా విషయాన్ని నేను అనుభవించాను, ఫలానా మనిషిని నేను చూశాను, నేను ఇలా ఉంటాను, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా వాళ్ళ ఇళ్ళు, నా ఇల్లు ఇది, ఈ చెట్టు ఇది, పుట్టది, అలా జ్ఞాపకాలు మాత్రమే. అది శక్తి స్వరూపం. దాని లక్షణం ఏంటంటే అది శక్తి, కానీ జ్ఞాపకాలు దాంట్లో ఉన్నాయి. మనం అనుభవించిన విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి, మనం గ్రహించిన విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకని మనస్సు అన్నారు. అంటే శక్తి ప్లస్ మనం అనుభవించిన విషయ సమూహము మనసు. అది మళ్ళీ అన్నింటినీ గుర్తు చేస్తుంది. గుర్తు చేయకపోతే మనం జీవించడం కంటిన్యూటీ కుదరదు. ఒక జీవితంలో, ఒక జన్మలో కంటిన్యూటీ పుట్టిన కాడి నుంచి మరణించే వరకు నేను అనే భావన కంటిన్యూ సాగి నాకు అన్నీ గుర్తుండటానికి మనసు చేసిన ఏర్పాటు సృష్టి, లేదా సృష్టి చేసిన ఏర్పాటు మనసు. ఇదే సృష్టి అంటే. సృష్టి మనం కూడా సృష్టే, మొత్తం ఉన్నదంతా సృష్టి, ప్రకృతే. ఇప్పుడు ఆ మనసులో ఏముంది? ప్రాణశక్తి ఉంది. అది శక్తి స్వరూపం కదా. ఆ శక్తిలో ఈ విషయాలు గుర్తున్న పార్టీని మనసు అన్నాం. మనిషి బతుకున్నాడు, మనిషి చనిపోయాడంటే ప్రాణం పోయింది అంటున్నారు. అంటే శక్తి లేదు ఇప్పుడు ఆ శరీరంలో. శరీరం శిథిలతను పొందింది, శక్తిని తనలో నిలుపుకోలేకపోయింది. అదే వృద్ధాప్యము. మీరు చూడండి, యాక్సిడెంట్లో ఈ చితికి ఛిద్రమైపోయినాయి అనుకోండి ముఖ్యమైన అవయవాలు, మనిషి చనిపోతాడు. లేదా ముఖ్యమైన అవయవాలలో పెద్ద పెద్ద అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, అవయవం పనిచేయటం మానేసింది అనుకోండి, మనిషి చనిపోతాడు. అంటే ఇక్కడ ప్రాణం బయటికి పోవటం కాదు, శరీరము ప్రాణాన్ని తనలో నిలుపుకోలేకపోతుంది. ప్రాణం అంటే ప్యూర్ శక్తి, ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ ఎనర్జీ. దాన్ని నిలుపుకోలేకపోతుంది. ఎందుకని? దానిని నిలుపుకునేటువంటి కెపాసిటీని కోల్పోయింది. అది వృద్ధాప్యం చేత కావచ్చు, యాక్సిడెంట్ల వలన కావచ్చు, అనారోగ్యాల వలన కావచ్చు, అనేక విధాలుగా ఉంది. రేపాము గరిసింది, ఏ విషమో ఎక్కింది,
విషం వెళ్ళటం వలన అవయవాలు పనిచేయడం మానేసినాయి. ఎందుకంటే ఆ విషం మనకు సరిపడదు. అలా రకరకాలుగా ముఖ్య అవయవాలు దెబ్బతిన్నప్పుడు మనిషి చనిపోతాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటారు. ఏంటండి, గుండె పని చేయటం మానేసింది. అదేం పెద్ద విషయం కాదు. గుండెకెళ్ళే రక్తనాళాల్లో రక్తం సరఫరా అయితేనే గుండె పని చేస్తూ ఉంటుంది. ఆ రక్తనాళాల్లో మధ్యలో ఎక్కడ బ్లాక్ వచ్చింది. బ్లాక్ అంటే ఏంటి, మనం తిన్న ఆహార పదార్థాలు కానీ మన శరీర పనితీరులో మధ్యలో కొవ్వు అడ్డం పడింది, అంతే, ఇంకేం లేదు. ఇటు నుంచి అటు రక్తం వెళ్ళటం లేదు, పైపుల్లో చెత్త అడ్డం పడినట్టు. వెళ్ళకపోయేటప్పటికి రక్తం అందక గుండె ఆగిపోయింది, దాన్ని హార్ట్ అటాక్ అని మనిషి చనిపోతాడు. అలా మనిషికి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, అనేక రకాలుగా మరణం సంభవించే అవకాశం ఉంది, లేదా సహజంగా వృద్ధాప్యం వచ్చి చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చనిపోవడంలో ఏం జరుగుతుంది అంటే శరీరము శక్తిని తనలో నిలుపుకోగలిగిన సామర్థ్యమును కోల్పోతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. కాబట్టి శరీరం అనేది ఏంటి, సృష్టిగా పుట్టింది అంటే కనపడేలా ఆవిర్భవించింది, పదార్థ రూపం ధరించింది. అక్కడి నుంచి ఆ పదార్థము నిత్యము కదులుతూనే ఉంది. శరీరంలో ఎదుగుదల ఉంది. కదులుట అంటే మనం కాళ్ళతో కదలటం, పనులు చేయటం కాదు, శరీరమే కదులుతుంది. అందుకే మనిషి ఎదుగుతూనే ఉంటాడు. వృద్ధాప్యం, మరణం వరకు శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. చూడండి, నిరంతరం శరీరం మారిపోతూనే ఉంది. అంటే కదులుతుంది, తనలో తానే కదులుతుంది అది. అందుకని శరీరం అసలు కర్మ చేయకుండా ఉండదు. శరీరమే కర్మ శరీరం, కదలికల శరీరం. అది క్రియాశక్తి, ఆత్మశక్తిలో ఉన్న క్రియాశక్తి, అది ప్రాణశక్తిలో ఉన్న క్రియాశక్తి. అది అలా కదులుతూ 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 ఉద్భవించింది, అంటే పుట్టింది. మళ్ళీ అలా కదులుతూ 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 అంతమైపోయింది. ఎలా ఉద్భవించింది, ఎలా అంతమయ్యేది అనేది ప్రకృతి నియమాలకు అనుగుణంగా సాగుతుంది. ప్రకృతిని పరిశీలించుకోవాలి. ఒక్కసారి మళ్ళీ ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోయి ఆత్మశక్తిలోంచి టప్పని ఏదో ప్రత్యక్షమైనట్టు, మళ్ళీ ఆత్మశక్తిలో టప్పని కలిసిపోయినట్టు సినిమాటిక్గా ఊహించుకోకూడదు. అన్నిటికీ నియమావళి ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం చేసుకొని కలిస్తే పిల్లలు పుడతారు. అది సృష్టి ఏర్పాటు చేసిన ప్రాసెస్. అది ఇద్దరి శరీరములలోని అణువులు ఒక ప్రక్రియలో కలవాలి. కలిసినప్పుడు మాతృగర్భంలో బిడ్డ తయారవుతుంది. అలా తయారవటానికి మళ్ళీ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆహార పదార్థాలు మనం తింటున్నప్పుడు రోజు తినే ఆహార పదార్థాలన్నీ కూడా శక్తిగా మారుతాయి, అంటే రక్తంగా మారుతాయి. ముందు ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలిసేలా, మనం ఎన్ని రకాల రంగుల పదార్థాలు తిన్నా అవి ఎరుపు రంగు కలిగిన రక్తంగానే మారుతాయి. మొత్తం మిగిలినటువంటి పదార్థం ఏదుందో, ఘనత్వం ఏదుందో అదంతా మూత్ర రూపంలో, మల రూపంలో విసర్జించబడుతుంది. మలమూత్రాలు అవే. వాటిలో శక్తిని తీసుకుంటుంది శరీరం, తీసుకొని రక్తంగా మలుచుకుంటుంది. మలుచుకొని శరీర అవయవాలు మొత్తానికి ప్రసరింపజేస్తూ ఈ రక్తంలోంచి కొంత భాగం మాంసముగా, అంటే మాంస కణములుగా మారి ఆయా అవయవములకు అందుతూ ఉంటాయి. కొన్ని కణములు చనిపోతూ ఉంటాయి నిత్యం మన లోపల. ఆ చనిపోయిన కణముల ఏ అవయవముల దగ్గర చనిపోయినాయో ఆ అవయవముల దగ్గరికి వెళ్ళి కొత్త కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి. అందుకని శరీరం పనిచేస్తూ ఉంటుంది, అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. కొంత మాంసముగా, కొంత ఎముకలుగా, కొంత మజ్జగా, కొంత వీర్య కణములుగా. వీర్య కణములు అంటే స్త్రీ పురుషులు కలిసినప్పుడు వాళ్ళలో ఉద్భవించేటువంటి ఒక వీర్యము, స్పెర్మ్ అంటారు దాన్ని, వీర్య కణములుగా మారుతుంది. ఆ వీర్య కణముల నుంచి మనుషులు వస్తారు. ఈ ప్రాసెస్ ఇది. అంతే తప్ప హఠాత్తుగా శక్తిలోంచి ఏదో ఢామ్ అని జరిగిపోవట్ల, మళ్ళీ ఇక్కడి నుంచి చనిపోయిన వాళ్ళు శక్తిలో కలిసిపోవట్ల, సినిమాల్లో చూపించినట్టు జ్యోతిర్లి భగవంతుల్లో కలిసిపోయినట్టు అలా ఏం ఉండదు. సృష్టి అంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. మానవ జీవితాలు ఎలా ఉంటాయి, వృక్ష జీవితాలు ఇంకోలా ఉన్నాయి, విత్తనాల నుంచి వస్తాయి. అలా జంతు జీవితాలు ఇంచుమించు మానవ జీవితాల్లానే ఉంటాయి. అలా సృష్టి అంతా ఒక నియమ ప్రకారం నడుస్తుంది. అదే ప్రకృతి సృష్టి. దీనికి ఆధారత ఏంటి అన్నప్పుడు మళ్ళీ మనలోకి వచ్చి చూసుకుంటే తెలుస్తుంది. ఈ శరీరము నడకకు ఆధారత ఏంటి, ప్రాణశక్తి. మరణించాడు అంటున్నారు, శరీరం ఇక్కడే ఉంది. వృద్ధాప్యం వచ్చింది, మరణించాడు, శరీరం ఇక్కడే ఉంది. ఏం జరిగింది అంటే ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి ఉంటేనే శరీరం కదులుతుంది. శరీరానికి సంబంధించిన అవయవాలన్నీ ఇక్కడే ఉన్నాయి, లోపలవి అక్కడే ఉన్నాయి, బయటవి ఇక్కడే ఉన్నాయి. అప్పుడు శక్తి శరీరములో లేదు. అంటే శక్తిని తనలో ఇముడ్చుకుని ఉంచుకొని
అప్పటి వరకు పనిచేసినటువంటి శరీరం ఇప్పుడు శక్తిని తనలో ఉంచుకోలేకపోయింది. దానికి కారణము శరీరములోని ప్రధాన అవయవములు ఆగిపోవుట, పని చేయకుండా ఆగిపోయింది. కారణము ఎదుగుదలలో తరుగుదలలో కణజాలము వాటికి అందలేదు. మీకు ఇందాక చెప్పాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం తిన్న ఆహారం అంతా కూడా చిన్ననాటి నుంచి రక్తముగా మారి రక్తము మళ్ళీ మాంసముగా, ఎముకలుగా, మజ్జగా, వీర్యముగా, ఆ కణములుగా మారుతూ ఉంటుంది. ఈ కణములు రోజు మనిషి శరీరంలో చచ్చిపోతుంటాయి, అనేక కణములు. అయితే ఈ కణములన్నీ ఎలా ఉన్నాయి? అవయవాలుగా ఉన్నాయి. అంటే కన్ను కొన్ని అనేక వందల లక్షల కోట్ల కణముల సముదాయం ఒక కన్నుగా ఉంది. కొన్ని కోట్ల కణముల సముదాయం ఒక గుండెగా ఉంది. కొన్ని కోట్ల కణముల సముదాయము ఊపిరితిత్తులుగా ఉంది. కొన్ని కోట్ల కణముల సముదాయం కిడ్నీలుగా ఉంది. అలా అన్ని కణములే, కానీ మనకి ఈ వస్తువుల్లో ఒక షేపులో కనపడుతున్నాయి. కానీ మొత్తం అంతా అణువులు, కణములు. అందులో చనిపోయిన వాటిలో ఎక్కడెక్కడ కణములు చనిపోయినాయో చనిపోయిన కణములన్నీ చెమట ద్వారా, మూత్రము ద్వారా, మలము ద్వారా బయటికి విసర్జించబడి మనం కొత్తగా తీసుకున్న ఆహారం ద్వారా తయారైనటువంటి కణములు ఆ చనిపోయిన కణముల ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ ఆ అవయవాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా శరీరం లోపల జరుగుతుంది నిత్యం. అయితే వృద్ధాప్యము అన్నప్పుడు ఏమైందంటే, వృద్ధాప్యంలో మనం తీసుకున్న ఆహారం నుంచి తయారయ్యేటువంటి కణముల శాతం తక్కువైపోయింది. మనలో నశించిపోయే కణముల శాతం, చనిపోయే కణముల శాతం ఎక్కువైపోయింది. అందుకని ఏదో ముఖ్యావయవంలో కణములు ఎక్కువ చనిపోయినాయి. మన దగ్గర మనం తినే ఆహారంలోంచి వచ్చి అక్కడ పోడవలసిన కణములు పోడ్చబడలేదు ఆ అవయవంలో. అందుకని కణములు లేకపోవటం వలన, తగ్గిపోవటం వలన, చనిపోవటం వలన ఆ ముఖ్య అవయవం పనిచేయటం ఆగిపోయింది. ఎప్పుడైతే ఒక ముఖ్య అవయవం పనిచేయటం ఆగిపోయిందో ఒక మిగిలిన అవయవములన్నీ ఆగిపోయి శరీరం అనే యంత్రం పనిచేయటం ఆగిపోయింది. అది జరిగిన చర్య మరణము అంటే. అది అలా సంభవిస్తుంది. అప్పుడు ఏమైంది? ఇంకా ప్రాణశక్తి ఇప్పుడు ఆ శరీరంలో నిలుపుకోలేదు. ప్రాణశక్తి ఉన్నా కూడా ఆ శరీరం ఇంకేం చేయలేదు, పనిచేయటం లేదు, దానికి అవయవాలు లేవు. అందుకని ప్రాణము పోయింది అన్నాం. ఇంకా ప్రాణశక్తి ఆ పనిచేయని శరీరంలో లేదు. ఇప్పుడు ప్రాణము పోయింది అన్నప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఏముంది? ప్రాణము ఉన్నది. కాబట్టి ప్రాణము ఉన్నదనడానికి సాక్ష్యం ఏంటంటే మన మరణము. ప్రాణము ఉన్నది అనడానికి సాక్ష్యం ఏంటి? మన మరణము. మరణము ద్వారా ప్రాణం ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు రెండు స్థితులు మనకు సంపూర్ణ అనుభవంగా ఉన్నాయి. శరీరము నేను, అది నిజము సత్యము. మనస్సు నేను, అది నిజము సత్యము. ప్రాణము నేను అనేది నిజము సత్యము అని తెలుసు మనకు. పరిశీలిస్తే ప్రాణం పోతే మనం ఉండం. మనిషి లేడు, చనిపోవడం నిత్యం జరుగుతూనే ఉంది. ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి నువ్వు బ్రతికి ఉండగా నీ ప్రాణశక్తిని తెలుసుకో అన్నారు. బ్రతికి ఉండగా ప్రాణశక్తి ఏంటో తెలుసుకో అన్నారు. అలా తెలుసుకున్నటువంటి మహాత్ములు, ఆ ప్రయత్నం చేసి తెలుసుకున్నటువంటి మహాత్ములు మొత్తము ఉన్నదంతా ప్రాణశక్తే అని చెప్పారు. ప్రాణము రావటం లేదు, ప్రాణం పోవటం లేదు, ఉన్నదంతా ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తిలో మనసు ఉంది, ఆ ప్రాణశక్తిలో శరీరం ఉంది. మొత్తం సృష్టి అంతా ప్రాణశక్తిలోనే ఉంది. అది మనకు తెలియకపోవటం వలన శరీరంలో మనసు ఉన్నదని, శరీరంలో ప్రాణశక్తి ఉన్నదని భావించుకుంటున్నాం. ఎందుకని శరీరము నేను అనుకుంటున్నాం కనుక. మొత్తంగా ఇది మొత్తంగా తిరగబడిపోయి మొత్తంగా ఉన్నదంతా ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తిలో శరీరం ఉంది. ఆ ప్రాణశక్తిలో ఈ శరీరంతో చేసిన పనుల విషయాల జ్ఞాపకమైన మనసు ఉంది. ఇది సృష్టి ప్రకృతి. మరి ప్రాణశక్తి ఎంత ఉంది? సృష్టి ఎంత ఉందో అంతా ప్రాణశక్తి ఉంది. ఉన్నదంతా ప్రాణశక్తే. సృష్టి ఇలా వచ్చి మళ్ళీ అంతమైపోతూ ఉంటుంది. అంతే సృష్టి లక్షణం. అది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రాణశక్తి యొక్క శక్తి చలన ప్రక్రియ. శక్తి అనేది జడ పదార్థం కాదు. దానిలో శక్తిలో ఉన్న శక్తులు అనేకం ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టారు గుర్తించడానికి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే మనలోనే ఉంది. ఇచ్చ అంటే కోరుకోవటం. కోరుకోవటం ఏంటి? నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలని ఇచ్ఛ ఉన్నది.
క్రియాశక్తి అంటే నేను ఏది అనుకున్నానో దాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలా ప్రయత్నించి సాధించగలిగిన క్రియాకుశలత ఉంది, అంటే కదలిక. జ్ఞానశక్తి, ఆ కదలిక ఎలా కదలాలి, ఎంత కదలాలి, ఎప్పుడు కదలాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా కదలడానికి అవసరమైన జ్ఞానం ఉంది. అవి దాని లక్షణాలు మనం ఉన్న పేర్లు పెట్టుకున్నాం మనకు అర్థం అవడం కోసం మనం పెట్టిన పేర్లు. కానీ ఆ శక్తికి సర్వశక్తులు ఉన్నాయి. ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఎంత సృష్టిని నువ్వు చూస్తున్నావో అదంతా దాని శక్తి. సృష్టిలో ఎన్ని రకాలు చూస్తున్నావో అదంతా దాని శక్తి. శక్తికున్న శక్తులు ఇవంతే. మనిషిగా అర్థం అవడానికి పేర్లు పెట్టుకున్నాం. కాబట్టి ఇదంతా ఎందుకుందంటే ఒక్కటే మాటలో అర్థం చేసుకోవాలంటే శక్తి తనను తాను వ్యక్తపరుచుకుంటుంది సృష్టిగా. ఎక్కడ? తనలోనే. విత్తనం నుంచి చెట్టు వచ్చినట్టు. మళ్ళీ అదే సృష్టి మరణము అంతము అనే దాంతో ఆ పదార్థాలను అంటే సృష్టిని తనలో లయం చేసుకుంటున్నది, అంటే కలిపేసుకుంటున్నది. తన ఒరిజినల్ స్వరూపం శక్తి. దానికి గుణం లేదు, రూపం లేదు, స్వభావం లేదు, తత్వం లేదు, పదార్థం లేదు, సృష్టి లేదు. కానీ దానిలో ఉన్న శక్తి చేత ఇది సృష్టిగా ఆవిర్భవించి తనను తాను వ్యక్తీకరించుకొని ఆ వ్యక్తీకరించుకున్న స్థితిలో ఉంటూ మళ్ళీ తనలో తాను లయించిపోతున్నది. అవే జనన మరణములు. కాబట్టి సృష్టి అంటే శక్తి ఉన్నంత కాలం సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఎందుకని అది శక్తి లక్షణం. వ్యక్తపరుచుకుంటుంది, మళ్ళీ లయించుకుంటుంది. అందుకని సృష్టి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడున్నోళ్ళు రేపుండరు, రేపున్నోళ్ళు ఎల్లుండి ఉండరు. తరాలు మారిపోతుంటాయి, వస్తువులు మారిపోతాయి, మళ్ళీ కొత్తవి వస్తుంటాయి. కొత్త మనుషులు వస్తారు, కొత్త చెట్లు వస్తాయి, కొత్త జంతువులు వస్తాయి. మొత్తం కొత్త సృష్టి వస్తూ ఉంటుంది. పాత సృష్టి లయించిపోతూ ఉంటుంది. ఈ కొత్త పాత అనేది అర్థం అవడానికి చెప్పుకున్నాం. అది సృష్టి తత్వము. అందుకని ఎప్పటికీ సృష్టి అంతం అవ్వదు. ఎందుకని? ఎప్పటికీ శక్తి అంతం అవ్వదు కనుక. కానీ సృష్టిలోని ప్రస్తుత స్థితి అంతమవుతూ ఉంటుంది. ప్రస్తుత స్థితి సృష్టి నిరంతర మార్పు కాబట్టి అది లయించిపోయి మళ్ళీ కొత్త సృష్టి వస్తూ ఉంటుంది. మళ్ళీ అది లయించిపోయి మళ్ళీ కొత్త సృష్టి వస్తూ ఉంటుంది. ఎప్పటికీ సృష్టి ఉంటుంది శక్తి ఉన్నంత వరకు. కానీ ఈ లయించిపోవటం, ఈ పుట్టడం, లయించటం, పుట్టడం, మరణం ఇది ఎందుకు అంటే దానిలో క్రియాత్మకత ఉంది కనుక. అది దాని కదలిక. అది కదిలినప్పుడు మనకు అలా అనిపిస్తుంది అంతే. ఇది సృష్టి తత్వం. అది పుట్టడము కాదు, చనిపోవటము కాదు. అది సృష్టి తత్వం, దాని కదలిక. అది ఆ కదలిక అంత క్రమముగా కరెక్ట్గా ఉంది. ఎందుకని అది ఒకటే ఏకశక్తి అయినప్పుడు ఎడాపెడ ఎందుకు ఉంటుంది? అనేకం ఉంటే ఎడాపెడ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ రోడ్లో ఒక రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్లో అనేక మంది వెళ్తున్నారు కాబట్టి ఎడాపెడ ఎటు పడితే అటు అడ్డదిడ్డంగా పోతున్నారు. మనం తప్పించుకెళ్ళాలి. మొత్తం రోడ్డు మీద ఒక్కళ్ళే వెళ్తున్నారు అనుకో, ఒక్కళ్ళే వెళ్తున్నారు అన్నప్పుడు ఇంక ఎడాపెడ అని పదం రాదండి. వాళ్ళు ఎలా వెళ్ళినా అది ఒకే పద్ధతిలో ఒక రకంగా క్రమశిక్షణగా వెళ్ళినట్టే ఉంటుంది. ఒకళ్ళే రోడ్డు మీద వెళ్తున్నారు, అప్పుడు తప్పించాల్సిన అవసరం రోడ్డు మీద ఇంక మనుషులు లేరు, స్ట్రైట్గా తగులుకుంటూ వెళ్ళిపోతారు. కాదని వాళ్ళు ఊపుకుంటూ, వంపుకుంటూ, తిప్పుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు, ఎవరు లేరు. అది కూడా క్రమశిక్షణకి వెళ్తున్నట్టే. అందుకని సృష్టి యొక్క ప్రక్రియలో మనుషులు వచ్చారు, చెట్లు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, అనేక విధాలు వచ్చినాయి. కానీ అన్ని క్రమశిక్షణగానే వచ్చినాయి. దేనికది క్రమశిక్షణ. ఆ జాతి దానిలో క్రమశిక్షణగా ఉంటుంది. ఇది సృష్టిని అర్థం చేసుకోవాల్సిన తీరు. ఎందుకు సృష్టి ఉన్నది అంటే శక్తి యొక్క చలన ప్రక్రియ వలన సృష్టి ఉన్నట్టుగా అంటే ఆవిర్భవించి లయించిపోతున్నది. అయితే అది ఉన్నట్టుగా కనపడదు అంటే అబద్ధం కాదు. అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. అద్దంలో కనపడిన ప్రతిబింబంలో నిజంగా మనిషి ఉన్నాడా అంటే లేడు. నేనే, నా బొమ్మే అది. అలా కాదు సృష్టి. సృష్టి నిజంగానే ఉంది. శక్తి నిజంగా సృష్టిగా వ్యక్తీకరించబడి మళ్ళీ నిజంగా శక్తిగా మారిపోతుంది. అంతే తప్ప అక్కడ అసత్యం కాదు. అద్దంలో ప్రతిబింబం వల్లే, నీటిలో ప్రతిబింబం వల్లే కాదు. నిజంగానే అది వ్యక్తీకరించబడుతుంది. ఎందుకని శక్తి నిజమైనప్పుడు సృష్టి కూడా నిజమే. కానీ సృష్టి నశించిపోయే నిజం. నశించిపోయే అని కూడా అనకూడదు, అర్థం అవడానికి మాట్లాడాం. మరణించిపోయే నిజం, మరణించిపోయే అని కూడా అనకూడదు. మనం ఆ పదాలు పెట్టుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. లయించిపోయే నిజం. లయించిపోవటం ఏంటంటే అందులో కలిసిపోవటం. అంటే శక్తి
సృష్టిగా కనపడి మళ్ళీ శక్తిగా వెళ్ళిపోతుంది తనలో తానే. ఇప్పుడు మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమైంది, మన మనసు ఏమైంది, మన ఆలోచనలు ఏమైంది, మన జ్ఞాపకాలు ఏమైంది, మన శరీరం ఏమైంది, ప్రపంచం అంతా ఏమైంది మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు? అంటే గుర్తించే మన గ్రహణ శక్తి మనలో లయించిపోయింది, మనలో ఉన్న శక్తిలో లయించిపోయింది. అదే నిద్ర. లయము అంటే అది. అప్పుడు నిద్ర వచ్చింది మనకి. మళ్ళీ అది మేలుకున్నప్పుడు మనకు సృష్టి కనపడుతుంది. సేమ్ ఇలాగే ఉంది శక్తి సృష్టి. నిద్ర మెలకువలాగా ఉంది అంతే. నిద్రలో శక్తి స్థితిలో ఉన్నాం, మెలకువలో సృష్టి స్థితిలో ఉన్నాం. అంటే గుర్తించేటువంటి గ్రహణ శక్తి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? శక్తిలోంచి వచ్చింది. గుర్తించే గ్రహణ శక్తి లోపలికి వెళ్ళి లయించిపోయింది, నిద్రలోకి వెళ్ళాం. అంటే శక్తిలో గ్రహణ శక్తి బయటకు వచ్చి అన్నిటినీ గుర్తిస్తున్నప్పుడు, తనను తాను గుర్తిస్తున్నప్పుడు అది సృష్టి. అది తనను తాను గుర్తించకుండా తనలో తాను లయించిపోయినప్పుడు అది నిద్ర. మనకు జరుగుతుంది మొత్తం సృష్టిగా ఉందంటే. అయితే అది సృష్టిపరంగా చూసినప్పుడు జననము మరణము అంటున్నాం మనం. మనిషి పరంగా చూసినప్పుడు, చెట్టు పరంగా చూసినప్పుడు ఇందుకు అదేమీ లేదు, మన నిద్ర మెలకువలాగా ఉంది. అయితే మన చిన్న మనిషి కనుక మనకి నిద్ర మెలకు మామూలుగా మన సైజు ఇది. అనంత విశ్వం కనుక దాని సైజు మనకి జనన మరణాలుగా మన 100 సంవత్సరాలుగా మనకు అనిపిస్తుంది అంతే. సైజును బట్టి కలిగిన భావన. ఆ శక్తి తత్వం అర్థమైనప్పుడు ఇదంతా అర్థమవుద్ది. అయితే ఇప్పుడు ఈ విషయానికి చెప్పుకుంటున్నాం. ఇది అసలు సృష్టి శక్తి అంటే ఏంటి అంటే, నిద్రాస్థితిలో గ్రహణ శక్తులన్నీ తనలో తాను లీనమైపోయినప్పుడు, తన స్వస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నిద్రాస్థితి. అది శక్తి స్థితి, అది ముక్తి స్థితి, అదే మోక్షం. గ్రహణ శక్తులు బయటకు వచ్చి తనను తాను గ్రహిస్తున్నప్పుడు, నేనున్నానన్న ఎరుకను కలిగించుకొని తనను తాను గ్రహిస్తున్నప్పుడు, విస్తృతంగా పూర్తి మెలకువతో గ్రహిస్తున్నప్పుడు అది సృష్టి స్థితి. సృష్టిగా మొత్తం యావత్ సృష్టిగా శక్తి తనను తాను గుర్తిస్తున్నది. సృష్టి అంతా శక్తి శరీరం. మన శరీరంలో కోటాను కోట్ల కణజాలం ఎలా ఉందో అలా సృష్టి మొత్తం మనతో సహా సృష్టి శరీరం యొక్క కణజాలం ఇదంతా మనం శక్తిపరంగా. అందుకని విరాట్ పురుషుడని ఒక బొమ్మ కూడా వేసి చూపిస్తారు. విరాట్ పురుషుడని పెద్ద భగవంతుడు అన్నట్టు చూపిస్తారు. విశ్వమంతా ఒకే పురుషుడని. లేదా అమ్మవారిని వేసి విశ్వమంతా జగన్మాత అంటారు. ఇది మనకు అర్థం అవటానికి చెప్పారు. ఇది శక్తి సృష్టి తత్వం ఏంటంటే నిద్ర మెలకువ, అంతే, ఏం లేదు. నిద్రలో ఏం జరుగుతుందంటే మెలకువలోని గ్రహణ శక్తులన్నీ అసలు లోపల ఉన్న శక్తిలోకి వెళ్ళి ఇమిడిపోయినాయి అంతే. గ్రహణ శక్తి ఇమిడిపోయింది, గ్రహించట్లే ఇప్పుడు. అది ముక్తి నిద్రాస్థితి అంతే. అదే జనన మరణాల్లో శక్తి స్థితి. అది గ్రహిస్తున్నప్పుడు మెలకువ స్థితి, అదే సృష్టి స్థితి. ఇప్పుడు ఇంతవరకు ఓకే, విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్నదంతా ఒకే శక్తి అయితే, రెండోది లేకపోతే అంటే మళ్ళీ చెబుతున్నాం, శక్తి పరంగా ఒకటే, ప్రాణశక్తి పరంగా ఒకటి, శరీరపరంగా మనోపరంగా ఒకటి కాదు. మీరు దీన్ని కలగపలకంగా చేసుకుంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. శక్తి పరంగా మాత్రమే అది ఒకటి, శక్తి పరంగా మాత్రమే అది ఒక్కటి. ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రాణశక్తిలోకి మనం వెళ్తున్నామని ట్రై చేసి వెళ్ళక్కర్లే. నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పుడు, నిద్రాస్థితి సృష్టి మొత్తానికి ఒకటే, మనుషులందరికీ ఒకటే. నిద్రాస్థితి మనుషులందరికీ ఏమన్నా మారిందేమో చూడండి. నిద్రాస్థితి అనుభవాన్ని అడగండి, అందరికీ ఒకటే. కలలను అడగబాకండి, కలత నిద్రని అడగబాకండి, గందరగోళం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి అంతే. నిద్రాస్థితి యావత్ విశ్వానికి ఒకటే. కానీ మెలకువ స్థితి మనిషి మనిషికి మారిపోద్ది. నేను పలానా మనిషిని అంటాడు, రూపు మారిపోయింది, పేరు మారిపోయింది, ఊరు మారిపోయింది, స్థలం మారిపోయింది, గొంతు మారిపోయింది, గుణం మారిపోయింది, నా ఇల్లు నాది, నా వాళ్ళు అన్ని వేరు 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 అయిపోయినాయి. అది మెలకువ స్థితి. మెలకువ స్థితిలో ఇదంతా వేరు అని చెబుతున్నది ఏంటి? మనస్సు. నువ్వేరు వాళ్ళు వేరు, సృష్టి వేరు వేరుగా ఉన్నదని చెబుతుంది ఏంటి? మనస్సు. అది నిజమే.
సృష్టి స్థితిలో, మనోస్థితిలో, శరీర స్థితిలో అన్నీ వేరువేరే. ఒక ప్రాణశక్తి స్థితిలో మాత్రమే అంతా ఒకటి. దీనికి దానికి ముడిపెట్టకూడదు, ముడిపడదు అసలు. ఎందుకంటే ప్రాణశక్తి స్థితి అనంతము, సర్వవ్యాపకము, అది ఆకాశములే ఉంది. ఆకాశాన్ని మనసుకెళ్ళ ముడిపెడతారు, మనసుని శరీరానికి ఎలా ముడిపెడతారు? మనోశరీరాలు ముడిపడి ఉన్నాయి. ఎప్పుడు అన్నిటిని కలిపేసుకు ఆలోచించకూడదు. మనోశరీరాలను వదిలిపెట్టి ప్రాణశక్తికి వెళ్ళడానికి ట్రై చేసుకోవాలి. ప్రాణశక్తి స్థితిలో మనోశరీరాలతో ఆలోచించకూడదు. పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొడుకుని, అక్కడ నేను కొడుకుగానే ఆలోచిస్తాను. నా కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తండ్రిని, అక్కడ నేను తండ్రిగానే ఆలోచిస్తాను. నేను ఇప్పుడు నా తండ్రి గారి దగ్గర కూర్చొని కాసేపు కొడుకుగాను కాసేపు తండ్రిగాను మాట్లాడుతున్నాను అనుకో, పిచ్చోడిని అంటారు. ఇప్పుడు నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొడుకులా మాట్లాడకుండా నేనే తండ్రిలా మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు ఆయనతో ఎలా మాట్లాడతాను? ఆయన కుమారుడిలా మాట్లాడతాను. అంటే ఆయన నాకు కుమారుడిలా మాట్లాడతాను. ఎందుకని మా అబ్బాయి గుర్తొచ్చి పిచ్చోడు అంటారు. తండ్రి దగ్గర కొడుకులా మాట్లాడాలి, కొడుకు దగ్గర తండ్రిలా మాట్లాడాలి, భార్య దగ్గర భర్తలా మాట్లాడాలి. అలా ఎక్కడికక్కడ పాత్ర. అలాగే అనంత ఆత్మశక్తి ఎరుకని శరీర మనస్సులకు అంటించకూడదు, అర్థం చేసుకోవాలి అంతే. అది ప్రాణశక్తి. అది ప్రాణశక్తిగా మీరు అనుభవం కూడా పొందక్కర్లా. ప్రాణశక్తిని ఇప్పుడేమో అనుభవం పొందేయక్కర్లా. నిద్రాస్థితి మొత్తం అందరికీ ఒకటే కదా చూసుకోండి. జంతువులతో సహా అందరికీ అన్నిటికీ ఒకటే. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము మనుషులకి, జంతువులకి అన్నిటికీ ఒకటే అని చెప్పారు. నిద్రాస్థితి అందరికీ సమానం. మెలకువ స్థితి అంటే ఏంటి? మనసు మేల్కొంది, పరిమిత భావం మేల్కొంది, గ్రహణ శక్తి మేల్కొంది. అది మేల్కొని శరీరంతో లయించింది. ఇప్పుడు శరీరాన్ని మేల్కొనేలా చేసింది. శరీరం అసలు నేను అన్న భావన కలగాలంటే మనసు ఉండాల్సిందే. మనసు లేకుండా కుదరదు. మనోశరీరముల కలయిక జీవితం. ఇక్కడ మనసుకు వచ్చేటప్పటికి, శరీరంలోకి వచ్చేటప్పటికి భేదత్వం వచ్చేసింది, పరిమితత్వం వచ్చేసింది. అక్కడ ప్రాణశక్తి ఎరుకు లేదు ఇంకా అసలు. ప్రాణశక్తి ఎరుకున్నప్పుడు శరీర మనస్సులు ఉండవు. శరీర మనస్సులు ఎరుకున్నప్పుడు ప్రాణశక్తి ఎరుకుండదు. లేదు కాబట్టే శరీర మనస్సుల పరిమిత భావాన్ని తీసుకోగలిగావు నువ్వు. జీవన్ముక్త స్థితిని మళ్ళీ ఇక్కడ కలపకండి. మామూలుగా మీరు మీ స్థితిలో అర్థం చేసుకోండి. ఇంకా సందేహాలుండి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అర్థం చేసుకోండి. కాబట్టి ఒకటే శక్తి ఉన్నదని భావరూపంగా పుస్తకాల్లో మహాత్ములు చెబితే, ఎవరో చెబితే మనం అనుకుంటున్నాం తప్ప ఒకటే శక్తి మన ప్రాణశక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి, బ్రహ్మము అనే స్థితి మనకు తెలీదు. అది ఆకాశతత్వము, ఆకాశం వల్లే సర్వవ్యాపకముగా శక్తి స్థితి ఉన్నదని పుస్తకాల్లో రాస్తే చదువుకుంటున్నాం. ఎవరో చెబితే వింటున్నాం, ఉపన్యాసాలు చెబితే వింటున్నాం. ఆత్మజ్ఞానం మనకు అనుభవం కాదు. మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం తప్ప విషయంగా అర్థమైంది తప్ప తెలీదు. ఆ స్థితి అనుభవం లేదు. అది అనుభవం చెందక్కర్లా. అర్థం చేసుకోవడానికి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది. నిద్రాస్థితిలో మనం ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. నిద్రాస్థితి యావత్ విశ్వానికి ఒకటే. మొత్తం మనుషులందరికీ నిద్రాస్థితి ఒకటే. నేను నాకు తెలియదు అంతే. నిద్రాస్థితిలో నేను ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నాకు ప్రపంచ ఎరుక లేదు, నా గురించిన ఎరుక లేదు, అసలు సృష్టి లేదు, నేను లేను. నిద్రాస్థితి అందరికీ ఒకటే. సృష్టి లేదు, నేను లేను. మెలకు వచ్చేటప్పటికి ఏమైంది? అదే ప్రాణశక్తి స్థితి, నిద్రాస్థితి. మెలకు వచ్చేటప్పటికి ఏమైంది? నేను మేలుకొంది. మేలుకున్నది నేను అని చెప్పింది ఎవరు? మనసు. దానికి పేరు పెట్టాం మనస్సు. నేను అంటుంది ఎవరు? మనస్సు. ఆ నేను దేంతో కలిసి ఉంది? శరీరముతో. మనస్సు శరీరంతో కలిసి ఉంది. అందుకని ఈ శరీరము నేను. అప్పుడు సృష్టి అది పరిమితత్వం. అక్కడ ఇంకా ఒకే శక్తి లేదు. ఇప్పుడు అనేకత్వంలోకి వచ్చాం, భిన్నత్వంలోకి వచ్చాం. అనేకత్వం భిన్నత్వంలోకి వచ్చినాక, పరిమితత్వం వచ్చినాక నువ్వు వేరు, నేను వేరుగా. ఇప్పుడు మొదలైపోయింది ఇంకా కదలిక మొదలైపోయింది, భావం మొదలైపోయింది. నేనన్న భావంతో మొదలైపోయింది. నువ్వు వేరు, నేను వేరు. ఎప్పుడైతే నువ్వు వేరు, నేను వేరు, ఇప్పుడు నా అనుభవం వేరు, నీ అనుభవం వేరు. నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. అక్కడి నుంచి ఇంకా కర్మ మొదలైపోయింది. నాకు అవసరమైన కర్మ నేను చేసుకుంటాను. నాకు
కావాలనుకున్న కర్మ నేను చేసుకుంటాను, నాకు ఇష్టమైన కర్మ నేను చేసుకుంటాను, నాకు అయిష్టమైన కర్మను తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే కర్మ మొదలైందో కర్మ సిద్ధాంతం మొదలైపోద్ది, దాని పద్ధతి మొదలైపోద్ది. నువ్వేం చేసావు అది నీకు వస్తుంది. కర్మ సిద్ధాంతం ఏంటి అంటే కర్మ మొదలైతే కర్మ సిద్ధాంతం మొదలైంది. నిద్రలో కర్మ లేదు, అదే ప్రాణశక్తి స్థితి. అక్కడ కర్మ లేదు. అనంతత్వపు భావన, అది అనంతత్వ భావన అంటే అనంతమని కూడా భావన లేదు, అసలు సృష్టి లేదు, నేను అభావ స్థితి, నిద్రాస్థితి, అది ప్రాణశక్తి స్థితి. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో అప్పుడు నేనన్న భావన పుట్టింది. నేనన్న భావన మనసులో పుట్టి శరీరంతో కలిసి శరీరం నేనని సంచరించడం మొదలైంది. ఇంకంత వేరు భావన వచ్చేసింది. నాలాంటి శరీరాలు అనేకం కనబడుతున్నాయి ఇక్కడ. నా శరీరానికి అవసరాలు కనబడుతున్నాయి ఇక్కడ. నా శరీరానికి ఆకలి దప్పులు మొదలైపోయినాయి, కోరికలు మొదలైపోయినాయి, ఇష్టాలు మొదలైపోయినాయి, అయిష్టాలు మొదలైపోయినాయి, భయాలు మొదలైపోయినాయి, బాధలు మొదలైపోయినాయి. ఇదే కర్మ సిద్ధాంతం. ఎప్పుడైతే పరిమిత భావనలోకి వచ్చానో కర్మ మొదలైపోయింది. అంటే కర్మపూరిత శరీరంలోకి వచ్చాను నేను. ప్రాణశక్తి స్థితిలో కర్మ లేదు. ఎందుకనంటే అది సర్వవ్యాపకమైనటువంటి నిర్గుణ నిరాకార స్థితి. అక్కడ పదార్థతత్వం లేదు. అందుకే నిద్రాస్థితిలో మొత్తం ప్రపంచాన్ని అందరికీ నిద్ర ఒకటే. ఏంటొకటి, ఎవరికి ప్రపంచం లేదు, సృష్టి లేదు, నేనన్న భావన లేదు. అదే నిద్రాస్థితి, అదే ప్రాణశక్తి స్థితి. అక్కడ అసలు కర్మే లేదుగా, అసలు అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి అక్కడ ఇంకా దాని గురించి ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. అదే అనంతము, అదే సర్వవ్యాపకము, ఉన్నది అదే. ఆ ఉన్న దాంట్లోంచి మెలకు వచ్చింది మనకి. ఉన్న దాంట్లోంచి మెలకు రావటం అంటే ఏంటి? పుట్టడం. ఆ ప్రాణశక్తి స్థితిలోంచి మెలకు అనేది పుట్టడం జరిగింది, మెలకు వచ్చింది మనకి. ఆ పుట్టడం అనే మెలకు ఎలా వచ్చింది? పరిమిత భావంతో వచ్చింది, శరీర భావంతో వచ్చింది, మనోభావంతో వచ్చింది. ఆ పుట్టింపజేసింది మనసే. అది శరీరానికి కలిపి ఇదిగో ఈ శరీరం మాత్రమే నువ్వని చెప్పింది. మిగిలిన ఎవరి శరీరాలకు వాళ్ళకి అదే మనసు అలాగే చెబుతుంది. అందుకని మనోస్థితులు అందరూ వేరు వేరు. ఎవరి మనసులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మనోసృష్టి వాళ్ళకు వేరువేరుగా ఉంది, ఎవరి భావాలు వాళ్ళకున్నాయి, ఎవరి క్రియలు వాళ్ళకున్నాయి, ఎవరి గుర్తులు వాళ్ళకున్నాయి, ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకున్నాయి, ఎవరి సుఖ దుఃఖాలు వాళ్ళకున్నాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకున్నాయి. అందుకని ఎవరి కర్మ సిద్ధాంతపు అనుభవాలు వాళ్ళకున్నాయి. అని కర్మ సిద్ధాంతం అంటే విధానము. ఎప్పుడైతే కర్మపూరితమైన శరీరంలోకి వచ్చావో కర్మ విధానము అందరికి ఒకలానే సాగుతుంది. ఎవరు ఎలా భావించుకుంటే అలా సాగుతుంది, విధానం మారదు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం అందరికీ తప్పదు. శరీర భావంలోకి వచ్చిన అందరూ దానికి లోన్ అవ్వాల్సింది. ఎందుకంటే శరీరమే కర్మ, అది కదులుతూనే ఉంటుంది. పుట్టుక అనే దాంతో కదిలి మరణం అనే దాంతో ఆగిపోద్ది, మధ్యలో కదులుతూనే ఉంటుంది. కదులుతున్న దానికి కదలికలకు అనుగుణంగా కర్మ జరుగుతూనే ఉంటుంది, దాని ఫలితం ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. అందుకని కర్మ సిద్ధాంతం ఉన్నట్టు కనపడుతుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఏ రూపంలో అనుభవిస్తారు? ఈ రూపమే లేదు. మీరు ఆత్మశక్తిని అంటే ప్రాణశక్తిని, ఆత్మశక్తిని, దైవశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ఆ ఏకశక్తిని శరీర మనస్సులకు అన్వయం చెయ్యకండి. మీరు అయితే ఏకశక్తి భావంలో ఆలోచించండి, లేదా శరీర భావంతో ఆలోచించండి. రెండింటిని ముడిపెట్టి ఒకసారి ఆలోచించబాకండి. అయితే తండ్రిగా ఆలోచించండి, లేదా కొడుకుగా ఆలోచించండి. అయితే భర్తగా ఆలోచించండి, లేదా తండ్రిగా ఆలోచించండి. విడివిడిగా ఆలోచించండి. రెండు ఒకసారి ఎలా ఆలోచించగలరు? తండ్రిగా కొడుకుగా ఒకేసారి ఎలా యాక్ట్ చేయగలరు చెప్పండి? ఏ పదం సమాధానం చెబుతారు? తండ్రికి ఒక పదం చెప్పగలం, కొడుకు ఇంకో పదం చెప్పగలం, వేరు వేరు పదాలు చెప్పాలి. తండ్రికి కొడుక్కి ఒకేలా ఎలా చెబుతాం? అలాగే మీరు స్థితులు కూడా అంతేవి. ప్రాణశక్తి స్థితిని శరీర స్థితికి కలపకండి. శరీర స్థితి పరిమితత్వం, మనోస్థితి పరిమితత్వం, అది సృష్టితత్వం. అక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను వేరు మీరు వేరు అనగానే కర్మ సిద్ధాంతం అది. వేరు అని రెండవది ఉండగానే భయం పుడుతుంది. వీడిని అది లాక్కుపోతాడేమో, ఆ పాము కరిసేస్తుందేమో, ఈ పులి తినేస్తుందేమో, అసలు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏమైనా జరుగుద్దేమో, ఆ పిడుగు నా మీద పడుద్దేమో, ఈ భూకంపాలు వస్తాయేమో, అసలు నాకు ఇప్పుడు దొరుకుద్దో దొరకదో, నేను కోరుకున్నది అవుద్దో అవదో, నేను అనుకున్నది జరుగుద్దో జరగదో, ఇలా ఎప్పుడు సంశయాత్మకత వచ్చేస్తుంది పరిమితత్వంతో. ప్రాణశక్తి స్థితిలో అసలు సంశయాత్మకత లేదు.
నిద్రాస్థితి, దానికి మీరు అనుభవం పొందక్కర్లేదని కూడా చెప్పాను. నిద్రాస్థితి యావత్ విశ్వమునకు సమానమే. ఏంటి సమానం? అసలు అక్కడ విశ్వము లేదు, నేనన్న ఎరుక లేదు. ఆకాశ స్థితి వల్ల సర్వవ్యాపకముగా, నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా, హాయిగా ఉంది. హాయిగా ఉందంటే ఏంటి? దుఃఖము లేదు అని, భయము లేదు, బాధ లేదు. మీరు రెండింటిని కలిపితే మీకు అర్థం కాదు. అది ప్రాబ్లం. ఇక్కడ ఎప్పుడు కూడా ఇది వినేవాళ్ళు ఏం చేస్తున్నారు? వినేవాళ్ళు పరిమిత భావంలో ఉన్నారు, చెప్పేవాళ్ళు పరిమిత భావంలో ఉన్నారు. మాట్లాడుకుంటున్న భాషా పదజాలం కూడా పరిమిత భాషా పదజాలం మనుషులు తయారు చేసుకుంది. అది కూడా ఇంచుమించు పరిమిత భావాలను క్రియేట్ చేస్తుంది. వాటిల్లోంచి జాగ్రత్తగా మీరు పట్టుకొని ప్రాణశక్తి ఎరుకను పొంది, ప్రాణశక్తిగా, విశ్వశక్తిగా, ఆత్మశక్తిగా, దైవశక్తిగా, శక్తిగా, ప్రకృతి శక్తిగా దాన్ని భావించుకున్నప్పుడు శరీర మనస్సులు ఉండకూడదు అక్కడ. ఎందుకని శక్తి స్థితిలో ఉండవయ్యి. అసలు సృష్టి ఉండదు, ప్రపంచం ఉండదు. అలా ఆలోచించాలి. మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలంటే అలాగే ఆలోచించాలి. అక్కడ ఇంకా ప్రపంచ స్థితి ఉండకూడదు, శరీర స్థితి ఉండకూడదు, మనోస్థితి ఉండకూడదు. అలా శక్తి స్థితిని అర్థం చేసుకోండి. అది మీ ప్రాణశక్తి స్థితి, ఎక్కడికో కాదు, మీదే, నాదే. అలా ప్రాణశక్తి స్థితి అది. అందుకని ఆ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి నిద్రపోతున్నాం మనం. నిద్రని పేరు పెట్టుకున్నాం. నిద్రపోవటం ఏంటి? శరీర మనస్సులను గ్రహించే గ్రహణ శక్తి, ప్రాణశక్తి స్థితిలో ఉన్న గ్రహణ శక్తి దానిలో లయించిపోయింది. ప్రాణశక్తిలో ఉన్నటువంటి గ్రహణ శక్తి ఏది ఉందో, జ్ఞానశక్తి ఏది ఉందో అదే గ్రహణ శక్తి. అది మళ్ళీ మేలుకొని విజృంభించినప్పుడు సృష్టి, శరీరము, మనస్సు కనబడుతున్నాయి, వేరువేరుగా అనిపిస్తుంది. అది శక్తిలోని శక్తే, ఆ జ్ఞానశక్తి, ఆ గ్రహణ శక్తి, ఆ ఇచ్ఛాశక్తే, ఆ క్రియాశక్తే. నిద్రా మెలకువల వలె సృష్టి శక్తి ఉంది. కాబట్టి శక్తిని శరీర భావంతో కలుపుకొని పరిమితత్వంలో ఆలోచించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు పడతాయి. శక్తిని శక్తిగా ఆలోచించండి. శక్తిని ఆలోచించినప్పుడు విడిగా శక్తిగా ఆలోచించండి. శరీరము మనస్సులతో ఆలోచించినప్పుడు శరీర మనస్సులు ఆలోచించండి. ఆటోమేటిక్గా మీకు కర్మ సిద్ధాంతం శరీరానికి ఉంది, కర్మ సిద్ధాంతం మనసుకు ఉంది. ఇప్పుడు మనసులో ఒక భయభావన కలిగింది. నిజంగా భయపడే వస్తువు అక్కడ లేదు, పాము అక్కడ లేదు, పులి అక్కడ లేదు. లేదా మనం ఏదో అప్పులు చేసేసి రకరకాలు చేసాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఇవన్నీ ఎలా తీర్చాలి అని ఒక భయం కలుగుతుంది. లేదా అనేక తప్పుడు పనులు చేసాం, ఏదో ఒకటి అవి బయటపడిపోతాయేమని భయం కలుగుతుంది. ఏదో ఒక రకమైన భయం, మరణ భయమో, చావు భయమో, లేదా బంధాల భయమో, నా వాళ్ళకి ఏమన్నా అవుద్దనో, నాకేమన్నా అవుద్దనో భయం అనేది మనిషికి సహజం. అది భావంలో, మనసులో కలుగుతుంది. కానీ నిజంగా భయపడటానికి అక్కడ విషయం లేదు, సందర్భం లేదు, సంఘటన లేదు. జ్ఞాపకంగా, గుర్తుగా అనిపిస్తుంది అంతే. ఊహలో అనిపిస్తుందని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఎవరేం చేయగలరు? అది నువ్వు సృష్టించుకున్న సృష్టి. అలాగే శరీరపరంగా కర్మ, ఏ ముళ్ళో తొక్కావు, ఏ గాజు బెంకు గుచ్చుకుంది, లేదా చేయకూడని పనులు చేసావు, వ్యాధులు వచ్చినాయి, తినకూడని తిన్నావు, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఇలా శారీరక మానసిక బాధలన్నీ స్వయంకృతాపరాధములు. ఎందుకని కదిలేది నువ్వేగా, కోరుకునేది నువ్వేగా, చేసేది నువ్వేగా, ప్రయత్నించేది నువ్వేగా, అనుభవించేది నువ్వేగా, నీ స్వ ఇచ్ఛతోనేగా నువ్వు నడుస్తున్నావు. కాబట్టి నీ కర్మక ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది శరీర మనస్సుల పరంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకో అద్భుతం ఉంది. ఇప్పుడు శరీర మనస్సుల పరంగా కర్మను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఇలాగే అనుభవించేది. ఇక్కడ మళ్ళీ మీరు ఆత్మజ్ఞానాన్ని కలుపుకోకూడదు. శరీర మనస్సులు ఉంటే ఆత్మశక్తి ఉండదు, ప్రాణశక్తి ఉండదు. ఎందుకని అది అనంతత్వం, ఏకత్వం కనుక భిన్నత్వంలో అది కనపడదు, ఆ భావనే రాదు, రాకూడదు. రెండింటిని ముడిపెడతాం వల్లనే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తే శరీర మనస్సులు ఉండకూడదు. ఎందుకని నిజ జీవితంలో అలాగే జరుగుతుంది. నిద్రలోకి వెళ్ళినప్పుడు నా ఎరుకు నాకు లేదు, ప్రపంచం లేదు. మెలకువలోకి వచ్చినప్పుడు మొత్తం ప్రపంచమే ఉంది, నేనున్నాను. నిద్రాస్థితి అసలు లేదు. అదేంటో కూడా నాకు తెలియదు. ఉన్న నిద్రపోయాను, లేచాను అంటున్నాను అంతే. మళ్ళీ దాని గురించి ఆలోచించట్లా. కాబట్టి అందులోకి వెళ్తే ఇది ఉండదు, ఇందులోకి వెళ్తే అది ఉండదు. ఇది నిజం. ఈ నిజాన్ని నిజంగా అనుభవించండి. మెలకువలో కర్మ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి మన ముందుకు వచ్చాడు, మన దగ్గర ఉన్నాడు, మనని అడ్డమైన తిట్లు తిట్టాడు, తిడుతున్నాడు.
వింటున్నాం, బాగా బాధ కలుగుతుంది. లేదా భర్త తిడుతున్నాడు, భార్య తిడుతుంది, తండ్రి తిడుతున్నాడు, తల్లి తిడుతుంది, లేదా పిల్లలు తల్లిదండ్రులు తిడుతున్నారు అనుకోండి, ఊరుకునే ఏదో ఒకటి జరుగుతూ ఉండగా ఆ తిట్లు వింటున్నాం, బాధ కలుగుతుంది. ఇప్పుడు వింటుంటేనేగా బాధ కలుగుతుంది, అదే కర్మ. వింటున్నాం, బాధ కలుగుతుంది, అనుభవిస్తున్నాం. వాళ్ళు తిడుతున్నారు కాబట్టి. అదే పొగుడుతున్నారు, వింటున్నాం, ఆనందం కలుగుతుంది, హాయి కలుగుతుంది. విపరీతంగా పొగుడుతున్నారు, వింటున్నాం, హాయి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అంటే ఏంటి? ఒక బాధ అయినా ఒక ఆనందమైనా తెలుసుకుంటూనే ఉంది, తెలుసుకోపోతే లేదు. ఇప్పుడు నిద్రపోతున్నాం, మనం నిద్రాస్థితిలో ఉన్నాం. మన పక్కన కూర్చొని ఒక 10 మంది కూర్చొని మనం తిడుతున్నారు, మనం నిద్రపోతున్నాం, మనకు తెలియదు. అప్పుడు బాధపడతామా? బాధ ఉండదు. 10 మంది మనం పొగుడుతున్నారు, మనం గాఢ నిద్రలో ఉన్నాం, అప్పుడు ఆనందపడతామా? అప్పుడు ఆనందం ఉండదు. అంటే కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు కావాలని స్వీకరిస్తేనే పనిచేస్తుంది, నువ్వు తెలుసుకుంటేనే పనిచేస్తుంది. స్వీకరించడం అంటే తెలుసుకోవడం. ఇప్పుడు నువ్వు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నావు, ఏదో ఊర్లో నిన్ను తిడుతున్నారు, ఏదో ఊర్లో నిన్ను పొగుడుతున్నారు, నీకు తెలియదుగా. తెలియనప్పుడు బాధ లేదు, నీకు అసలు తెలియదుగా, బాధ లేదు. అసలు తెలియనప్పుడు బాధ లేదు. అలా ఏ విషయమైనా. ఇప్పుడు అనేక మంది భార్యలు భర్తలు, ప్రత్యేకంగా ఏ విషయం చదువుతుంది, భార్యలు భర్తలు తమ భార్యకు తెలియకుండా ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు 3 మంది ఉంటారు. తెలియనంత వరకు భార్య చాలా హ్యాపీగా ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది, నా భర్త ఎంతో మంచోడు. అలా భర్తకు తెలియకుండా ఇతర అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్యలు 3 మంది ఉంటారు ప్రపంచంలో. అందరూ ఉంటారని కాదు, మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటాయి. తెలియనంత వరకు వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. అలా తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతూ ఇష్టారాజ్యంగా తిరిగే పిల్లలు ఉంటారు. తెలియనంత వరకు తల్లిదండ్రులు చాలా హాయిగా ఉంటారు. అలా పిల్లలకు తెలియకుండా అనేకం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అలా పక్కవాడికి తెలియకుండా ఎన్నో చేసే మనుషులు ఉంటారు. తెలియనంత వరకు ఎవరికే బాధ లేదు. బాధ కానీ సుఖం కానీ దుఃఖం కానీ తెలిస్తే వచ్చింది, అంటే నువ్వు స్వీకరిస్తే వచ్చింది, నువ్వు తెలుసుకుంటే వచ్చింది. నువ్వు తెలుసుకోకపోతే అసలు కర్మ సిద్ధాంతం పనిచేయదు. మళ్ళీ మీరు గ్రహించండి, నువ్వు తెలుసుకోకపోతే కర్మ సిద్ధాంతం పనిచేయదు. కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ ఇది ఏ రూపంలో ఏ విధముగా అనుభవిస్తారు? ప్రశ్న అర్థమైతే వివరించగలరా అన్నారు. చక్కగా అర్థమైంది నాకు, అసలు మీ భావం అంతా అర్థమైంది. కాకపోతే మీరు శరీర భావంలో, మనోభావంలో అనంత ఆత్మశక్తి భావాన్ని విని దీనికి కలిపేసి ముడిపెట్టేసి అది సగం ఇది సగం ఆలోచించడం వల్ల ఇలా అనిపిస్తున్నది. అందరం అలాగే ఆలోచిస్తాం, నేనైనా అలాగే ఆలోచిస్తా స్టార్టింగ్లో. కానీ అలా కాదు. ప్రాణశక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి, బ్రహ్మము అనే స్థితి, ఆ శక్తి స్థితి అది వేరు. అక్కడ సృష్టి ఉండదు, అక్కడ అసలు మనుషులు ఉండరు, అక్కడ ప్రపంచం ఉండదు. ఎవరు చెప్పారండి సృష్టి ఉండదు, మనుషులు ఉండరు, ప్రపంచం ఉండరు? మరి సృష్టికి ఆధారం ప్రాణశక్తి అంటున్నారు కదండి. ప్రాణశక్తిలోంచి, విశ్వశక్తిలోంచి సృష్టి వచ్చింది అంటున్నారు కదండి. అక్కడ ఉండదని చెబుతారు ఏంటండి అని మీరు ప్రశ్న వేయొచ్చు, ఏమని కూడా చెబుతున్నా. అలా మీరు ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఒకటే చెబుతున్నా. మీరు ప్రాణశక్తి స్థితిని, ఆత్మశక్తి స్థితిని, బ్రహ్మమును ఇప్పుడు అనుభవించే అక్కర్లా, ఇప్పుడు సాధన చేసి పొందే అక్కర్లా. జస్ట్ మీ నిద్రాస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నిద్రాస్థితిలో ప్రపంచం ఉందా? నిద్రాస్థితిలో అసలు మీరున్నారా? నిద్రాస్థితి మొత్తం సృష్టికంతా ఒకటే. నిద్రాస్థితి ఏంటి? నేను లేను. మీరు ఏ మనిషినైనా అడగని, నిద్రపోతున్నప్పుడు నాయన సృష్టి ఉందా, నీకు తెలుస్తుందా? నాకు తెలియదు సార్, అసలు ఏం సృష్టి లేదు సార్. ఇప్పుడు నువ్వున్నావా? నేను లేను సార్. నేనున్నంతసేపు నిద్ర పట్టదు, సృష్టి ఉన్నంతసేపు నిద్ర పట్టదు. నేనున్నానని నాకు తెలుస్తున్నంతసేపు నేను నిద్రపోలేదు, నిద్ర పట్టట్లేదని చెబుతూ ఉంటా. కాబట్టి పూర్తి విరుద్ధమైన స్థితులను కలపకూడదు. ఇప్పుడు జ్ఞానభంగం జరుగుద్ది, మిథ్యాజ్ఞానం అవుతుంది, మిడిమిడి జ్ఞానం అవుతుంది, అపార్థ జ్ఞానం అవుతుంది. అసలు నమ్మలేని స్థితికి వెళ్ళిపోతాం. ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఒక స్థితిలో. ఎందుకంటే ఎడాపెడ మనకి ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటున్నాం దాన్ని కలపకూడదు. అది నిద్రాస్థితి మన దగ్గరే ఉంది. నిద్రాస్థితిని మెలకువలు ఎక్కడ కలపగలరు, ఎలా కలపగలరు ఒకసారి చెప్పండి. నిద్రాస్థితిని పూర్ణ మెలకువలో ఎక్కడైనా కలపగలరా? కలిపితే ఏమైంది? నిద్ర అయిపోద్ది. అది
నిద్ర అయిపోతే మళ్ళీ మీరు ఉండరు. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు, చిన్న న్యాప్ అంటారు. ఓ పావు గంట, అరగంట, గంట అలా కొన్న సమయాన్ని బట్టి విశ్రాంతి తీసుకుంటారు. అంటే నిద్రలోకి పోతారు. అప్పుడు మళ్ళీ ప్రపంచం లేదు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళారు. మీరు ప్రపంచం లేదు, మీరు లేరు, అన్నీ వదిలేశారు కాదు, లేరు, అసలు లేదు అక్కడ. అది ఆ స్థితిలో ఉండదు. ప్రాణశక్తి స్థితిలో ఇది ఉండదు. మళ్ళీ మెలకు వస్తే ఇది ఉంటుంది. అంటే మెలకు వచ్చిన ఈ స్థితిలో ప్రాణశక్తి స్థితి ఉండదు. అంటే మెలకువలో ఉన్న స్థితి ఏంటి? సృష్టిగా దర్శనీయమవుతున్నది ప్రాణశక్తే. అది ఆ ప్రాణశక్తిలో ఉన్న శక్తులేవి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, పంచభూతాత్మకత, త్రిగుణాత్మకత. ఇవన్నీ రూపధారణతో పదార్థం వల్లే శక్తే మనకు కనిపిస్తున్నది. అది నిజమే, అబద్ధం కాదు. కానీ ఒరిజినల్ మళ్ళీ శక్తి స్థితిలోకి వెళ్తే శక్తి ఎలా ఉంటుంది? అసలు ఇవేమీ లేని అన్నింటినీ తనలో లోపలికి ఇమిట్ చేసుకుంది, అన్నింటినీ తనలో లీనం చేసేసుకుంది. శక్తిగా ఆకాశమూలే ఉంది. అంటే అన్నింటినీ తనలో దాసేసుకుంది, సృష్టి మొత్తాన్ని దాసేసింది. ఇప్పుడు మొత్తం సృష్టిని తనలో దాసేసుకుంది. ఇంకా మనకు సృష్టి కనపడతలా, తనలో మొత్తం దాసేసింది. ఆకాశమే ఉంది శక్తి స్థితి. అది అందుకని నేను కూడా లేను. సృష్టి ఎప్పుడైతే దాసేసిందో నేను కూడా లేను. ఇప్పుడు వస్తువులన్నీ ఒక పెట్టిలో పెట్టి మూసేసామనుకోండి, ఏం కనపడుద్ది మనకి? పెట్టె కనపడుద్ది, వస్తువులు కనపడవు. పెట్టి తెరిచి పెట్టామనుకోండి, ఒక సూట్ కేసుని మొత్తంగా ఓపెన్ చేసేసారు, రెండు వైపులా అలా పడేస్తారు, ఏం కనపడుతుంది? ఇప్పుడు సూట్ కేసు కనపడదు, వస్తువులు కనపడతాయి. సూట్ కేసు మూసేశారు, వస్తువులు కనపడవు, సూట్ కేసే కనపడుద్ది. సేమ్ అలాగే సృష్టిని తనలో దాచేసుకుంది, లీనం చేసేసుకుంది శక్తి స్థితి. అప్పుడు ఆకాశతత్వం వలె ఏకత్వముగా కనబడుద్ది. ఇప్పుడు సృష్టిని తనలో వ్యక్తపరిచింది మెలకువ, అప్పుడు శక్తి కనబడదు, మొత్తం సృష్టి కనబడుద్ది. కానీ అలా సృష్టిగా ఉన్నది కూడా శక్తే. అదే ఆత్మజ్ఞానం చెప్పేది. కానీ రెండింటిని కలపకండి. శక్తి ఉంటే సృష్టి ఉండదు, సృష్టి ఉంటే శక్తి ఉండదు. దానికి ఆధారత మెలకువ, నిద్ర. అంతే. నిద్ర అందరికీ సమానమే, మెలకువ అందరికీ భిన్నత్వమే. అందుకే సృష్టి భిన్నము, అనేకము, పరిమితము. నిద్రాస్థితి అందరికీ ఒకటే, సమానము. అందుకే ప్రాణశక్తి స్థితి, శక్తి స్థితి సమానము. సృష్టిగా మొత్తం అందరికీ సమానం ఏం లేదు. సృష్టి లేదు, అందులో దాసేసుకుంది, లయించేసింది. సూట్ కేసులో వస్తువులు పెట్టి సూట్ కేసు మూసేసాం అనుకోండి, సూట్ కేసు పైన అంతా కనపడతా ఉంటుంది అంతే. సూట్ కేసు లోపల ఏమున్నాయో కనపడదు. సూట్ కేసును ఓపెన్ చేసేసి అటుమూత అటు పడేసి ఇటు పడేసాం అనుకోండి, లోపల వస్తువులు కనపడుతుంటాయి, సూట్ కేసు కనపడదు. సింపుల్ అంతే. అలా సృష్టిని తనలో దాచుకుంది నిద్రాస్థితి. అప్పుడు మొత్తంగా ప్రాణశక్తి స్థితి ఉంది. అందుకని కలపకండి. శరీర స్థితిలో, మనోస్థితిలో కర్మని ఎలా అనుభవిస్తున్నారు అంటే తెలుసుకోవటం వలన. మిమ్మల్ని ఎవరో తిట్టారు, పక్కూర్లో తిట్టారు, మీకు తెలియదు, కర్మ లేదు. పక్కూర్లో పొగిడారు, మీకు తెలియదు, కర్మ లేదు. కర్మ అనుభవం అనేది తెలుసుకోవటం వలన, గ్రహించటం వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది. గ్రహించకపోతే లేదు. అందుకే జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళినటువంటి మహాత్ములు, నేను అనంత ఆత్మను, శరీరము నాకుంది, కానీ నేను ఒరిజినల్గా అనంత ఆత్మశక్తి స్వరూపమునన్న గాఢ భావనను సాధన చేసుకుంటారు. అది సాధన చేయాలి. అంటే సాధన చేస్తే అది వచ్చేస్తుందా అండి అంటే ఎందుకు రాదు? పెళ్లి చేసుకుని ఒక మావిడని రోజు కాపురం చేసి, ఇప్పుడు మావిడని సాధన చేసుకొని, మా ఆయనని సాధన చేసుకొని, మా పిల్లలని సాధన చేసుకొని, నా వాళ్ళు, నా సంపదలు, నా ఇల్లు అని సాధన చేసుకొని, వాటికి ఏమన్నా అయితే నేను చచ్చిపోతానని ఎంత దూరం వెళ్ళా మనం? అంత గాఢభావం ఏర్పరచుకోలే. నా భార్యకి ఏమవ్వకూడదు, నా భర్తకి ఏమవ్వకూడదు, నా పిల్లలకి ఏమవ్వకూడదు, నా ఆస్తిపాస్తులకి ఏమవ్వకూడదు అని గాఢభావం రాలే. సేమ్ అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న గాఢభావం వచ్చినప్పుడు శరీర భావంలో, అంటే శరీరానికి జరుగుతున్నటువంటి అనర్థములు ఏవి కూడా అది స్వీకరించదు. అందుకని గాఢభావం అది. ఇప్పుడు నా భార్యకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేననేది గాఢభావమే కదా.
నా పిల్లోడిగా అన్నది నేను తట్టుకోలేను అనేది గాఢభావమే కదా. అలా అని భార్యను చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, భర్తలను చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలను చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాలు ఇంకోళ్ళని చంపేస్తున్నాయి, ఇంకోళ్ళ కోసం చచ్చిపోతున్నాయి. రెండు గాఢభావాలేగా. పూర్తి విరుద్ధమైన క్రియలు కూడా చేయగలుగుతున్నారు. ఒకళ్ళ కోసం చచ్చిపోగలుగుతున్నారు, ఒకళ్ళని చంపేయగలుగుతున్నారు. అంటే భావాలు ఏర్పరుచుకునే విధానంలో డిఫరెన్సే తప్ప విషయంలో ఏమీ లేదు. అక్కడ నువ్వు ఏ భావం ఏర్పరుచుకుంటే అది. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న శక్తి ఎరుకను తెలుసుకొని నా ప్రాణశక్తి నేను, ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి ఎరుకను తెలుసుకొని నేను ప్రాణశక్తిగా స్థిరపడతాను. అది శాశ్వతమైనది, దానికి నశింపు లేదు, దాంట్లో గందరగోళాలు లేవు, గొడవలు లేవు, గోళలు లేవు. అది ఏకత్వ భావంలో ఉంటుంది. కాబట్టి శరీరపరంగా అవసరమైనంత తిని అవసరమైనంత తాగి కేవలం అవసరార్థం శరీరాన్ని ఏం చేయాలో అది చేసి శరీరానికి మిగిలింది నేను ప్రాణశక్తి భావంలో లీనమై ఉంటాను. నేను ఆ భావాన్ని సాధన చేసుకుంటాను. ఎలా అయితే కుటుంబ సభ్యుల భావాలను సాధన చేసుకున్నామో, ఎలా అయితే పగలు ద్వేషాలు సాధన చేసుకుంటున్నామో, ఎలా అయితే భయాలు బాధలు దుఃఖాలు సుఖాలు సాధన చేసుకుంటున్నామో, అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న భావాన్ని సాధన చేసుకున్న వాళ్ళు జీవన్ముక్తులు. అందుకని వాళ్ళ శరీర భావం తొలగిపోయింది. ఇప్పుడు భార్య మీద తీవ్రమైన విద్వేషానికి లోనైనటువంటి వ్యక్తి భార్యను చంపేశాడు. భర్త మీద తీవ్రమైనటువంటి విద్వేషానికి లోనైనటువంటి ఒక స్త్రీ భర్తను చంపేసింది. అంటే ఏంటి? భర్తాభావం పోయింది, భార్యాభావం పోయింది. దానికి కారణం తీవ్రమైన విద్వేషభావం పెంచుకున్నారు. అలాగే తీవ్రమైన ప్రేమభావం పెంచుకున్నటువంటి భార్య భర్త చనిపోయిన వారం రోజులకు 2 రోజులకు చనిపోయింది. నా భర్త లేకపోతే నేను ఉండలేనని. తీవ్రమైనటువంటి భార్య మీద ప్రేమభావం పెంచుకున్న భర్త భార్య చనిపోయిన 2 రోజులకు చనిపోయాడు. పిల్లల పట్ల తీవ్రమైనటువంటి బంధాలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఏమన్నా ఉద్యమని నిరంతర వేదనతో అల్లాడిపోతుంటారు. కానీ అక్కడ భావమే కదా అది. అలా జీవన్ముక్త స్థితిలో తన ప్రాణశక్తి ఎరుకను గ్రహించిన వ్యక్తి నేను ప్రాణశక్తిని, దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు, అన్న భావ ఎరుకను ఆ గాఢతను పెంచుకుంటాడు. దానికి రోజు సాధన, దానికి రోజు అభ్యాసం, దానికి రోజు మనం ఇదంతా చెప్పుకునేది. అలా పెంచుకున్నప్పుడు శరీర భావం నశించిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ ద్వేషంగా మారిపోట్ల, ద్వేషం ప్రేమగా మారిపోట్ల. సేమ్ అలాగే జరుగుద్ది ఇక్కడ. అలా జరిగినప్పుడు శరీరపరమైనటువంటి ఎన్ని కష్ట నష్టములైనా సామాన్యముగా అనిపిస్తాయి. ఎంతో ప్రేమించే భార్యని, ఎన్నాళ్ళో ప్రేమించిన భార్యని ఇప్పుడు ద్వేషంతో చంపేశాడు. ఎంతో ప్రేమించిన భర్తని, ఎన్నాళ్ళో ప్రేమించిన భర్తని ఇప్పుడు ద్వేషంతో చంపేసింది. భావమార్పు జరిగింది అంతే, పూర్తి ఆపోజిట్గా చేశారు. అలాగే భావమార్పు జరిగితే ఇక్కడ కూడా నేను ప్రాణశక్తిని అన్న నా ఎరుకను నేను పొందితే, ప్రాణశక్తి నేనే పొందితే నశించేటువంటి శరీరము, పరిమితత్వం కలిగినటువంటి శరీర మనస్సులను పట్టుకొని ఎలాడటం ఎందుకు? అవి ఉన్నాయి కానీ పట్టుకు ఎలాడటం ఎందుకు? వాటికి అవసరమైనవి చేసేసి నశించని నా అనంతత్వంలో ఏ అవసరత లేని ఒక సంపూర్ణమైనటువంటి నా ప్రాణశక్తి తత్వంలో ఉండిపోవచ్చుగా నేను. అది నేనేగా. అందుకని అందులో ఉండిపోవడాన్ని సాధన చేసుకుంటారు. అది జీవన్ముక్త స్థితి. దానికోసమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు మాట్లాడుకుంటున్నాం, విశ్లేషించుకుంటున్నాం. కానీ ప్రాణశక్తి స్థితికి వెళ్ళినప్పుడు అంటే నిద్రాస్థితిలో మెలకు ఉండదు, ప్రపంచం ఉండదు, నేనుండను. నేనుండి మెలకువలో ఉన్నప్పుడు నిద్రాస్థితి ఉండదు. కానీ దాన్ని దీంట్లో కలిపేసి దీన్ని దాంట్లో కలిపేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇదేంటి అని. అయినా మీరు అడిగారు కాబట్టి అడిగేటప్పుడే పాపం చక్కగా అడిగారు. ఎలా అడుగుతున్నానో సరిగ్గా అడగలేకపోతున్నానేమో మీరే అర్థం చేసుకొని చెప్పండి అని. ఏం తప్పులేదు, చక్కగా అడగండి. ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకోవటానికే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రాణశక్తిని ప్రాణశక్తిగా అర్థం చేసుకోండి, శరీరానికి మనసుకి ముడిపెట్టబాకండి. మనోశరీరాలతో కలిగిన ప్రాపంచిక స్థితిని, పరిమిత స్థితిని, శరీర స్థితిగా భావించుకోండి. అప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, అసలు ఈ పుట్టుకేంటి, మరణం ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా అర్థమవుతాయి. ఇది సత్యమే. సృష్టిపరంగా శరీర మనస్సులు సత్యము, శక్తిపరంగా ప్రాణశక్తి సత్యము. ప్రాణశక్తే సృష్టికి ఆధారం అన్నది సత్యము. ప్రాణశక్తి సృష్టిని తనలోంచి వ్యక్తపరిచినప్పుడు మెలకువ,
సృష్టి ఉంది అక్కడ. ప్రాణశక్తి అదే సృష్టిని తనలో లయం చేసుకొని తన లోపల దాచేసుకున్నప్పుడు నిద్ర, అదే ఆకాశ స్థితి. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మరి కర్మ సిద్ధాంతాన్ని ఎక్కడ అనుభవిస్తున్నామంటే, ఎలా అనుభవిస్తున్నామంటే మళ్ళీ చెప్పాను, పక్కూర్లో ఎవరన్నా తిడుతుంటే మనకు తెలియదు, బాధపడం. పక్కూర్లో ఎవరన్నా పొగుడుతున్నా మనకు తెలియదు, బాధపడం. ఎవరో ఆయన భార్య ఎవరితోనూ జరుగుతుంది, తెలియనంతకాలం ఈయన హాయిగా ఉంటాడు. భర్త ఎక్కడెక్కడో జరుగుతున్నాడు, ఎవరితోనో జరుగుతున్నాడు, తెలియనంతకాలం ఆ భార్య హాయిగా ఉంటుంది. అలా పిల్లలు ఎన్నో తప్పులు చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎన్నో తప్పులు చేస్తున్నారు, చుట్టూ ఉన్నోళ్ళు ఎన్నో మోసాలు చేస్తున్నారు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు పంతున్నారు, కానీ తెలియనంతకాలం ఏ దుఃఖం లేదు. లేదా అందరూ ఎన్నో సాయాలు చేస్తున్నారు, ఎంతో మేలు చేస్తున్నారు, నాకు ఎంతో సహకరిస్తున్నారు, నన్ను ఎంతో సుఖపెడుతున్నారు, అయినా నాకు తెలియనంతకాలం అప్పుడు సుఖము తెలియదు. తెలుసుకుంటేనే కర్మ ఉన్నది, స్వీకరిస్తేనే కర్మ ఉన్నది, స్వీకరించకపోతే లేదు. ఎందుకు చెబుతున్నాను ఇదంటే, బుద్ధ భగవాను ఎవరో తిట్టారు, కొట్టబోయారు, మొహం మీద ఉమ్మూశారు, చంపబోయారు, రకరకాలు చేశారు. ఆయన కామ్గానే అన్నారు. శిష్యులు అడిగారు, ఏంటంటే వాళ్ళు అంత తిడుతున్నారు, అన్ని రకాలుగా మీ మీద దాడులు చేస్తున్నారు, మీరేంటి వాళ్ళని ఏం అనరు, లేదా మీరు ప్రశాంతంగానే ఎలా ఉండగలుగుతున్నారు అని. నేను అవన్నీ స్వీకరించలేదు అన్నాడు ఆయన. స్వీకరిస్తేనే దుఃఖం ఉంటుంది. సేమ్ రమణ మహర్షి అలాగే చెప్పారు. అనేక మంది ఆయనతో అనేక రకాల చర్యలు చేశారు, ఆయన స్వీకరించలేదు. మనం కూడా అంతే, స్వీకరించే అంటే తెలుసుకుంటే, తెలుసుకున్న దాన్ని స్వీకరిస్తే, స్వీకరించినప్పుడు కర్మ సిద్ధాంతం అమలులోకి వస్తుంది. అది సుఖమైన దుఃఖమైన. నా భార్యని భావించుకుంటే, స్వీకరిస్తే అక్కడి నుంచి బంధం మొదలవుద్ది. నా భర్తని స్వీకరిస్తే బంధం పెంచుకుంటే, బంధం ఏర్పరుచుకుంటే అక్కడి నుంచి బంధం మొదలైపోద్ది, కర్మ మొదలైపోద్ది. అలా ఏదైనా నేను స్వీకరించి నేను ముడేసుకుంటేనే కర్మ సిద్ధాంతాన్ని అనుభవించడం కుదురుతుంది, అది సుఖమైన దుఃఖమైన. కనుక నా స్వీకరణలోనే నా అనుభవం ఉంది, నేను గ్రహించడం, గుర్తించి స్వీకరించడంలో. ఇప్పుడు ఒకడు ఎవడో మన తెగ తిడుతున్నాడు, ఇదేంటి నాకు ఎవరో తెలియని కూడా తెలియదు, నా మీదకు వచ్చి అలా తిట్టేస్తున్నాడు, కొట్టయిపోతున్నాడు, ఏంటి బాబోయ్ అనుకుంటున్నాం, బాధకు లోనైపోతున్నాం, చుట్టూ అందరూ వింటున్నారు, సిగ్గుపడిపోతున్నాం, అడ్డమైన బూతులు తిడుతున్నాడు. ఇంతలో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు, లేదండి పిచ్చోడండి మా అబ్బాయినండి, ఇంట్లో కట్టేస్తాము, పొరపాటున ఏదో కట్లు ఊడిపోయి బయటికి పరిగెత్తుకొచ్చాడు, ఇలాగే చేస్తాడు, తిడతాడు, కొడతాడు, అందరినీ పిచ్చోడండి అన్నాడు. ఏమంటే మనకు సిగ్గు, అవమానం, భయం ఏమి ఉండవు. ఎందుకని పిచ్చోడు దానికి విలువ లేదు. పిచ్చోడు మాటలు ఎవరు నమ్మరు, నిజంగా మనం తిట్టాడని అనుకోరు, పాపం పిచ్చోడు అంటారు అంతే. అప్పుడు మనం స్వీకరించాల, పిచ్చోడు అన్న భావం వలన స్వీకరించాల, మంచోడు అన్న భావంలో స్వీకరించి దుఃఖపడతాం లేదా సుఖపడతాం. అంటే స్వీకరిస్తేనే కర్మ సిద్ధాంతం పనిచేస్తూ ఉంటుంది. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్న రూపంలో అడగండి, మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది విని అర్థమయ్యి మీ జీవితంలో ఎంతో కొంత మీరు మంచిగా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళు. ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, ఆత్మశక్తి అర్థమైపోద్ది అనుకోబాకండి, అది వేరు ఇది వేరు. అలాంటి రాదని కాదు, రావటం కోసమే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మన ప్రాణశక్తి ఆత్మశక్తి వేరు కాదు, అది మన స్వరూపం. నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తి. కానీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తే శరీర మనస్సులు ఉండవు, శరీర మనస్సులు ఉన్నప్పుడు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళలేము. కాబట్టి ఈ మూడింటిని ముడిపెట్టి ఆలోచించినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ అర్థం చేసుకోండి, 3 స్థితులు. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాలి అంటే మౌనంగా కూర్చోవాలి, ఏ ఆలోచన చేయకుండా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. అది సాధన చేసుకోండి. దాన్ని అనేక సార్లు చెప్పుకుంటున్నాం అనేక శీర్షికల్లో. కర్మ సిద్ధాంతం అంతా శరీర మనోస్థితుల్లో మెలకువలో అనుభవిస్తూనే ఉంటాం. దీన్ని ఎలా అనుభవించక తప్పదు, అది సుఖమైన దుఃఖమైన. ఇంకా ఏదైనా ఇలా గ్రహిస్తూ కొంచెం నేను మంచిగా బతుకుతాను, తప్పులు చేయను, నన్ను నేను మంచిగా మార్చుకుంటున్నాను, గుణమార్పు చేసుకుంటున్నాను, సద్గుణాలను పెంచుకుంటున్నాను, దుర్గుణాలను పోగొట్టుకుంటున్నాను అనేవాళ్ళు మాత్రమే నావి వినండి, మిగిలిన వాళ్ళు వినబాకండి. ఎందుకంటే చెడ్డవాడికి జ్ఞానం చాలా ప్రమాదం కూడా. ఆడు చెడ్డవాడు ఈ జ్ఞానాన్ని పొంది ఇంకా ప్రజల్ని మోసం చేస్తాడు. దయచేసి చెడు గుణాలను పోగొట్టుకునే వాళ్ళు ఇది వినబాకండి అసలు. 2, ఎవరైనా సరే విని ఆచరించుకుంటూ సందేహాలు వస్తే తప్పకుండా అడగండి.
ఎందుకంటే సందేహాలు తీర్చుకోకుండా ముందుకెళ్ళటం కుదరదు. అసలు ఉండేది ఎప్పుడు సందేహాలే. మన స్వస్థితిని, మన సంపూర్ణతని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇక ఇది నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా మొత్తం ప్రపంచాన్ని మెప్పించడం అసలు కుదరదు. ఎప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు, ఎప్పుడు అర్థం కాని వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సృష్టిలో ఉన్న భిన్నత్వమే అది. కాబట్టి అది ఒక సహజ విషయమే. మీకు నచ్చకపోవటం కూడా సహజ విషయమే, మీరు అంగీకరించకపోవటం కూడా సహజ విషయమే. కానీ అది సహజ విషయమే నాకు తెలిసినా మీకు కోపం వస్తూ ఉంటుంది. నచ్చని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాడని ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. అది సృష్టి, అలా పోతూ ఉంటుంది. సృష్టి అంతే, భిన్నత్వం. కాబట్టి అలా అనిపించిన వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యుడను. నేను ఎవరో ఎంతో మంది మహాత్ములు అందించిన జ్ఞానాన్ని పోగేసుకుంటున్నా, చదువుకుంటున్నా. ఇది నా సొంతం కాదు. వాళ్ళ దగ్గర పోగేసుకున్న దాన్ని కూడా నేను సరిగ్గా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు. సరిగా చెప్పగలిగాను అనుకుంటే అందులో మంచి ఉంటే తీసుకు ఆచరించుకోండి. సరిగ్గా చెప్పలేదు అనుకుంటే అసలు వదిలేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, నన్ను క్షమించేయండి. ఏదైనా చెప్పిన దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.